చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వాక్యం నుంచి. ప్రభుదాసుని చూపించాడు దేవుడు మళ్ళీ మనకి చాలా కాలం తర్వాత. ప్రార్థన చేసి రావాలని, లాక్కోరా నాయన నువ్వని. ప్రార్థన వ్యర్థం కాల. మంచిది తమ్ముడా. ఏముంది 18వ వచనం నుంచి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. చదివిన వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు దేవుడు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారముగా బ్రతుకగలిగిన కృప, సౌభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. బిడ్లరా జాగ్రత్తగా వినండి. ఆరాధన పాట పాడాలని ఉంది కానీ మరి సహకరించట్లేదు ఆరోగ్యం కాబట్టి కొంచెం ఈసారికి ముందుకెళ్దాం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు జీవనం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, జరిగిపోయిన సంగతుల్ని మీరు తలంచుకోవద్దు, పూర్వకాలమును జరిగిన సంగతుల్ని మీరు మరిచిపోండి, జ్ఞాపకం చేసుకోవద్దు, అసలు ఆ పూర్వకాలపు సంగతుల గురించి తలంచుకోవద్దు. ఇదిగో నేను మీ జీవితాల్లో ఒక నూతన క్రియ చేయబోచున్నాను. మీ జీవితాల్లో నేను ఒక నూతన క్రియ చేస్తాను, ఇప్పుడే అది ప్రారంభించబడుతుంది. ఈ జూన్ నెల 1వ తేదీ మీ జీవితంలో అది ప్రారంభించబడుతుంది. ఇప్పుడే అది మొలుచును. మీరు దాని గురించి ఆలోచించట్లేదా? నేను చేయబోయే నూతన కార్యం ఏంటంటే, అరణ్యము వంటి మీ జీవితాలలో త్రోవను కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరణ్యము వంటి మీ బ్రతుకుల్లో త్రోవ కలుగు చేస్తా. ఎడారి లాంటి మీ జీవితాలలో నదులు పారేటట్లు చేస్తా. ఎడారిలో, అరణ్యంలో మార్గం ఉంటుందన్నా? అరణ్యంలో దారులు ఉంటాయా? అడవుల్లో దారులు ఉంటాయి తమ్ముడా? ఎవరన్నా అడవుల్లో హైవేలు వేస్తారా? రింగ్ రోడ్లు కానీ జోసఫ్ అన్న నల్లమల అడవులు రింగ్ రోడ్లు వేస్తారు ఎవరన్నా? అడవులు ఎక్కడో ఊరికి బయట చాలా దూరంలో ఉంటాయి, అడవుల్లో దారులు ఉండవు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తా. ఎడారులు ఎట్టుంటాయి? ఇసుకతో నిండిపోయి ఉంటాయి, నీటి జాడ కూడా కనబడదు. ఎడారి వంటి జీవితాలలో నేను నదులు పారేటట్లు చేస్తా. నీళ్లు బావి కాదు, ఎడారిలో దేవుడు ఏం కలుగు చేస్తా? బావా నదే? బావి అంటే నీళ్లు ఒకే దగ్గర ఉంటాయి, నది అంటే పొంగి పొర్లి పారుతూ ఉంటాయి. నదులు కలుగు పారజేస్తాను. నేను ఏర్పరచుకున్న నా ప్రజలను మీరు తాగడానికి అరణ్యంలో ఉన్న మీ బ్రతుకులకి నేను నీళ్లు పుట్టిస్తాను. ఎడారిలో మీకోసం నేను నదుల్ని కలుగు చేస్తాను అని ఇక్కడ బాగా మోటివేట్ చేసే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసాన్ని రేకెత్తించే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ధైర్యం కలిగించే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పైగా ఏమంటాడంటే, ఇప్పుడే అది స్టార్ట్ చేస్తున్నా. మీరు నమ్మట్లేదా? మీరు ఆలోచించట్లేదు దాని గురించి? గడిచిన సంగతులు మర్చిపోండి, పూర్వకాలపు సంగతులు వదిలేయండి. ఇప్పుడే ఈ సమయమే నేను మీ జీవితాల్లో ఒక నూతన క్రియ ప్రారంభిస్తున్నాను అని దేవుడు ఆ కాలపు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఈరోజు హోలీ జడ్జ్ వర్షిప్ సెంటర్ ముత్తుకూరులో కూర్చున్న మనందరితో కూడా
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హోలీ జడ్జ్ వర్షిప్ సెంటర్. ఏందో సార్ మీకు ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకుంటూ ఉంటారు. మీరు ఎవరికి చెప్పరు, ఏమనుకో, మీరే ఏది పడితే మార్చేస్తూ ఉంటారు. మేము దాంట్లో చూస్తే కానీ మాకు అర్థం కాదు ఏందో అనేది. ఒకసారి ఏమో న్యాయాధిపతి ప్రార్థనా మందిరం అన్నావు, దీన్ని న్యాయాధిపతి గార్డెన్ అన్నావు, న్యాయాధిపతి పురం అన్నావు దీన్ని. సరే పోనీలే న్యాయాధిపతి పురం అని ప్రార్థన చేసావు. కొన్ని రోజులకి న్యాయాధిపతి ఎట్టిపోయిందో కానీ ఇప్పుడు హోలీ జడ్జ్ ప్రైజ్ సెంటర్ అని రాయించావు పైన. సరేలే హోలీ జడ్జ్ ప్రైజ్ సెంటర్ ఏమో అనుకున్నాం. ఇప్పుడు న్యాయాధిపతి పురం ఎట్టిపోయిందో మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేసేలకి హోలీ జడ్జ్ వర్షిప్ సెంటర్ అంటుండవు. ఏంది మా బాధలు, ఏం పెట్టుకోవాలా? ఆ నెల్లూరులో చూసేయేమో సెంట్రల్ చర్చ్ అని ఏందన్నది సిటీ చర్చ్ అని పెట్టుండవు ఒకటి. తను నీ ఇష్టమే, నువ్వు ఏది పెడితే నీ ఇష్టం. నువ్వు చెప్తుంటావు, మేము ఎంటా ఉండాలి. ఇంకా చెప్పే నీకు బుద్ధి లేదు కానీ ఈయనే మాత్రం మాకన్నా బుద్ధి ఉండబల్లా అన్నట్టు మీరు కొంతమంది దాన్ని చూసినప్పుడు ఏందో అనుకుంటుంటారు. ఏం లేదు బిడ్డలారా, నేను ఏదన్నా మారుస్తున్నానంటే అది విశ్వాసంతోనే మారుస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేంతో మారుస్తుంటాను? విశ్వాసం. అది సిటీ చర్చ్ అని ఎందుకు పెట్టామంటే దేవుడు భవిష్యత్తులో మనకు ఇవ్వబోయే పెద్ద మందిరానికి సెంట్రల్ చర్చ్ అని పెట్టాలని. చెన్నై సెంట్రల్ అంటే అర్థం చెప్పండి. చెన్నై సెంట్రల్ స్టేషన్ అని చెప్తుంటారు. ఏంది అర్థం? సిటీ అంతటికి పెద్ద స్టేషన్, అదే మెయిన్ స్టేషన్ అనమాట. అట్లాగే మన హోలీ జడ్జ్ మినిస్ట్రీకి కేంద్ర ఆరాధన మందిరం అయితే అది సెంట్రల్ చర్చ్ అని పెట్టాలి. అది ఎకరా ఇస్తాడా, 2 ఎకరాలు ఇస్తాడా, 10 ఇస్తాడా, ఏమైనా ఈయన ఇంకా కానీ ఇస్తాడు ఖచ్చితంగా, నమ్మదం. ఆయన ఇచ్చినప్పుడు దానికి సెంట్రల్ చర్చ్ అని పెట్టాలని దీన్ని సిటీ చర్చ్ అని పెట్టాం. కాబట్టి ఏదైనా కూడా విశ్వాసమే. మన ప్రభు ఏం చెప్పాడంటే లేని వాటిని ఉన్నట్లుగా చెప్పమని చెప్పాడు దేవుడు మనకి. ఒకసారి పొళ్ళికిలిచ్చి ఆమెనండి. సీరియస్గా చూస్తున్నారు కొంతమంది. నా సాయి నీకు సరే పట్టింది అనుకో పేడ మెంటలు, మాకెందుకు పట్టిస్తావు ఆ మెంటల్ని అన్నట్టు కొందరు అదొక రకంగా చూస్తున్నారు. తాగుబోతు భర్త మారినట్టు చూడాలా మన విశ్వాసం. ఆమెనండి. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈరోజు తాగుతున్న నీ భర్త బైబిల్ చేత పట్టుకొని నీతో చర్చికి వచ్చేటట్టు నువ్వు కళ్ళలో చూడాలా, కన్నులో చూడాలా, కళ్ళల్లో కనపడాలి నీకు. అది దాన్నే విశ్వాసం అంటారు. మన దేవుడు ఎవరో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆడుండదు లేని దాన్ని కూడా ఉన్నట్టు పిలుస్తుంటాడు ఆయన. లాజరు గారు అంటే బేతనీయలో ఉన్న లాజరు, మార్తా మరియ లాజరు ఉన్నారే, అతను చనిపోయాడు. నిన్న కాదులే, ఒక 3 రోజులు అయిపోయింది. సమాధి కూడా చేసేసారు. ఇప్పుడు 4వ రోజు అనమాట అది. అవునా కదా? ఇది బైబిల్లో ఉందా లేదా? లాజరు చనిపోయి ఏంది చూస్తున్నావు, నా కోసం ప్రార్థన చేస్తున్నారు ఏంది? శక్తి వచ్చింది, నొప్పి తగ్గుతుంది. నొప్పి తగ్గిందంటే ఇంకొంత పెరగదు. దిగన చూడు ఎక్కడ చెప్పుకున్నాం, ఏం చెప్పాం? లాజరు సమాధి చేసేసారు. 4 రోజులు అయింది. 4వ రోజు వస్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి. వస్తా శిష్యులతో ఏమంటున్నాడో తెలుసా? శిష్యులరా, మన స్నేహితుడైన లాజరు సచ్చినోడిని పోయి లేపదం పండి అనలా ఏసయ్యాడ. ఆడ వాక్యం ఏముంటుందంటే మన ప్రియుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేల్కొల్ప వెళదాం పండి అంటాడు. చచ్చిపోయాడా నిద్రపోతున్నాడా? చచ్చిపోయాడు నిద్రపోతున్నట్టాడేంది? అదే మన దేవుని స్టైలు. ఎవరైతే ఈ క్రమాలు నేర్చుకుంటారో, ఎవరైతే బైబిల్ ఆజ్ఞాపించిన సంగతులు గుర్తుపడతారో, వాటిలో నిలబడతారో విప్లవాత్మకంగా మారిపోతా యేసు నామములో మన జీవితాలు. అంతే. నేను వేసిన ఈ చేపల గుంట అత్యధికంగా వచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. ఏంది ఇంకా పిల్లలకి ముందు చెప్పాలి ఆ మాట జోసఫనా? పిల్లలు కూడా వదల, ఇంకా అప్పుడే నీళ్ళు పెట్టారు. దేవుడు ఈ సంవత్సరం నాకు విరివిగా ఇవ్వబోతున్నాడు. ఏమయ్యా పాస్టరా, ఏం మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? మెంటల దిమాగ్ ఖరాబ్ అయిందా నీకేమన్నా? దిమాగ్ ఖరాబ్ అయ్యేవాళ్ళు క్రైస్తవులు కాదు, దిమాగ్ ఖరాబ్ కాకుండా ఉండేవాళ్ళే క్రైస్తవులు. జరగనప్పుడే జరిగినట్టు చెప్పడం దేవునికి ఇష్టం. ఆ విశ్వాస నేత్రాలు మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎడారుల్లో నేను నదులు కలుగు చేస్తా. నమ్మాలా నమ్మలేదా? చెబుతున్నాడు దేవుడు ఇక్కడ.
చెప్పకపోతేనే నమ్మని చెప్పాడు. చెప్పినప్పుడు నమ్మల్లా అక్క. ఎడారంటే ఏంది? అప్పులైపోయావు నువ్వు. ఇంటి దగ్గరికి అప్పులోళ్ళు వచ్చి భయంకరంగా తిడుతున్నారు, అవమానం చేస్తున్నారు, ఆడ మనిషిని కూడా చూడకుండా తిడుతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, పొదుపులు కట్టలేకపోతున్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఎవడు పట్టినా తిట్టడమే. నన్ను కూడా అన్నాడు ఒకసారి అప్పట్లో, ఏమయ్యా పాస్టరా ఒక్క నెల ఈఎంఐ కట్టుకోలేదు, నీకు కవర్ ఎందుకు అన్నాడు. నాకు నిజమే అనిపించింది. ఒక ఈఎంఐ నెల కట్టుకోలేదు, నీకు కవర్ అవసరమా? నీకెంది అసలు? నీ కారు ఎందుకు నీకు? పొద్దున లేస్తే 2 రోజులు టైం 3 రోజులు టైం అంటావు, సైతం కబ్బేట అన్నాడు నన్ను. నాకు నిజమే అనిపించింది అప్పుడు. వాళ్ళు అంటారులే, అవమానం చేస్తారు మనల్ని. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ బతుకు బతకటం, ఇంతమందిలో అడిగించుకొని బతకచ్చి అందరూ నవ్వుకుంటారు, అందరూ అవమానం చూస్తుంటారు, ఊరంతా మనల్ని వెలేసినట్టు చూస్తుంటారు. ఆ కాలనీలో ఉండే వాళ్ళందరూ అదొక మెంటలోకి చూస్తుంటారు మనల్ని. అప్పుడు మన జీవితాన్ని ఏమనాలంటే ఎడారి లాంటి జీవితం అయిపోయింది. గచ్చ పొదలో ముళ్ళ చెట్లతో నిండిపోయిన అడవి లాంటి జీవితం అయిపోయింది. అప్పుల వల్లే కావచ్చు, మనశ్శాంతి లేని జీవితమే కావచ్చు బిడ్డలారా, తర్వాత బాధాకరమైన పరిస్థితులే కావచ్చు, లేకపోతే అసమాధానం, కుటుంబంలో గొడవలు, ఎప్పుడు ఏదో నీ బాధ ఏదో నాకు తెలియదు. నువ్వు నీ పరిస్థితి ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వు కానీ నేను కానీ బిడ్డలారా, మన పరిస్థితులు ఎడారి లాంటివి, అరణ్యం లాంటివి, ముళ్ళ చెట్లతోటి, ఇసుకతోటి, నీళ్లు లేకుండా పనికి మాలిన నిష్ప్రయోజనమైన భూములు ఉన్నాయే, అట్లాంటి జీవితాలుగా ఉన్నటువంటి మనతో ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నేను మీ అందరికీ మరలా చెప్తున్నా, నేను మీ జీవితాల్లో ఒక నూతన క్రియ చేస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. నేను మీ జీవితాల్లో ఒక నూతన క్రియ ప్రారంభిస్తున్నా. ఆలోచించండి, నమ్మండి, జరిగిపోయిన వాటిని మర్చిపోండి, పూర్వకాలపు సంగతుల్ని తలంచుకోవద్దు, మునుపటి వాటికి జ్ఞాపకం చేసుకోవద్దు, ఒరకొరకే ఆ అనుభవాలు, ఆ ఏడుపులు, ఆ అవమానాలు, ఆ తగులు గుర్తు చేసుకోవద్దు. బిడ్డా, నన్ను నువ్వు ఆరాధిస్తున్న నిజమైతే నీ దేవుడికి నేను ఒక మాట చెప్తున్నా, నమ్ము, అద్భుతాన్ని చూస్తావు యేసు నామములో. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్త సాధ్యం. ఏం మాట అసలు? నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను ఇల్లు కట్టే సమస్యే లేదు. వాక్యం చెప్పద్ది, అవును అంటాడు వాక్యం, ఆమేన్ అంటాడు. నేను ఈ అప్పులోంచి బయటికి చేసే సమస్య, ఆమేన్ అంటాడు. ఆయనకు ఇంకో పేరుంది, మన నోటితో ఏమంటామో ఆమేన్ అనువాడు ఆయన. నువ్వు విశ్వసించావా, దానికి ఆమేన్ అంటాడు. అంత లేదులే అన్నవా, దాన్ని కూడా ఆమేన్ అంటాడు. అట్ట కాదు పాప అన్న దేవుడు. అంత మన చేతుల్లో ఉంది. ఏటీఎంలో నీ అకౌంట్లో వేల లక్షల రూపాయలు నీకు కావాల్సినంత పెట్టాడు. నీకు ఇప్పుడు ఏటీఎం పిన్ కోడ్ కావాలా, పాస్వర్డ్ కావాలా, ఆ పాస్వర్డ్ని బైబిల్ విశ్వాసం అని చెప్పింది. నీ అకౌంట్లో ఎంత ఉండే, తీస్తా ఉంటే కరగనంత నీ కొరకు దేవుడు చేసి పెట్టినది. ఆయన పాస్వర్డ్ ఏంది? అమ్మ ఏటీఎం కార్డు చూసారా, నా సైడ్ చూస్తున్నారు ఏంది, ఏటీఎం కార్డులు చూశారు కదా ప్రభుదాస్. దాన్ని పెట్టి మనం ఏం కొట్టాలి, అక్కడ ఒక 4 నంబర్ల పాస్వర్డ్ కొడితే మన డబ్బులు వస్తాయి, ఎంత కావాలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఏటీఎం కార్డు లేదు మన దగ్గర, అకౌంట్ ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం విశ్వాసం లేకుండా? బిడ్డ, ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే మీకు విశ్వాసాన్ని నేర్పించాలని, మీరు విశ్వాసంలోకి వెళ్ళాలని. విశ్వాసం అనున్నది విశ్వసించు వాటి యొక్క నిజస్వరూపమును, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవనుటకు ఆధారమై ఉందని హెబ్రీ పత్రికలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్మతారా నమ్మరా? మన దేవుడు ఎడారిలో నదులు పారజేస్తాడా, చేయలేడా? చేస్తాడు. మన దేవుడు అరణ్యములో త్రోవలు కలుగు చేస్తాడా, చేయలేడా? చేస్తాడు. సముద్రమంత సమృద్ధిగా నీటిని బండ నుంచి ఇచ్చిన దేవుడు మన దేవుడు. దేని నుంచే? బండ నుంచి. ఎంటానే ఉంటాం కానీ ఏందో మా జీవితాలు దరిద్రం అంటుంటారు. మళ్ళీ నమ్మరు వీళ్ళు, మన బిడ్డలు నమ్మరు. రాదు నమ్మకం. ఇప్పుడెప్పుడో చేసేళ్ళే, ఏమో ఎవరు చూశారంటారు. మళ్ళీ దేవుడికి ఎక్కువగా అడిగామనుకో, జీవనం నిజం చెప్పు, బండలోంచి దేవుడు నీళ్ళు పంపిలా ఆ ఎవరు చూశారా, బైబిల్ రాయబడి ఇంటమే ఇంకా ఎక్కువ పోతే అట్ట కూడా వేస్తారు. ఈరోజు నా ప్రభు అయిన యేసయ్య మనందరితో చెప్తాం, మన దేవుడు, బిడ్డలారా
నమ్మితే ఈ సంవత్సరం గొప్ప విజయాలు నీ కళ్ళతో చూస్తావు యేసునామములో. ఈ సంవత్సరమే కాదు, నీ జీవితాంతం నువ్వు గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తూ వెళతావు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు మన అనుమతి లేకుండా ఏమి చేయలేడనా. మన దేవుడు ఎవరి జీవితాల్లోకి బలవంతంగా ప్రవేశించడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. భార్య రహస్య జీవితంలోకి భర్త ప్రవేశించవచ్చు అనుమానం వస్తే, భర్త రహస్య జీవితంలోకి భార్య ప్రవేశించవచ్చు అనుమానం వస్తే, పిల్లల జీవితాల్లోకి తల్లిదండ్రులు ప్రవేశించవచ్చు అనుమానం వస్తే. కానీ మన దేవుడు రోషము గలవాడు. పిలిస్తేనే వస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహ్వానిస్తేనే వస్తాడు. అయ్యా కలగజేసుకో అంటే దిగుతాడు. అయ్యా నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను, ఇక నీ ఇష్టం అంటే అప్పుడు దిగుతాడు. నమ్మకమే లేకపోతే బిడ్డరా, నమ్మకమే లేకపోతే. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, చెప్పండి, విశ్వాసం లేకుండా అసలు దేవునికి ఇష్టంగా బ్రతకడమే అసాధ్యం. ఈ మాట ప్రకారం మనమందరం జాగ్రత్త పడాలా. మనలో కొంతమందికి విశ్వాసం ఉండొద్దలే. భర్త మారతాడని ధైర్యంగా చెప్పలేదు, అప్పులు తీరతాయని ధైర్యంగా నోటితో ఒప్పుకోలేరు, కుమార్తెకి మంచి సంబంధాన్ని దేవుడు ఇస్తాడు అని చెప్పలేరు, నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు అని ధైర్యంగా చెప్పలేరు. వాళ్ళ చదువులు గుడిసేడు చదువులు పోన్న వాళ్ళకేం వచ్చేది? గుడిసే చదువులు వాళ్ళకే. మనమే మన బిడ్డలకి గుడిసేడు చదువులను మొదలు పెడితే ఇంకా ఆయన కలగజేసుకునేదట. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు జరిగితే అది పెద్ద అద్భుతం ఏముంది? అని ఇది టాప్ ర్యాంకులు చదువుకుంటా IAS సీటు కొట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేయడం పెద్ద విశేషం ఏముంది? చదువురాని ముద్దులు లేపితే కదా విశ్వాసం అంటే, అద్భుతం అంటే. పశువులు మేపుకోవడమే ఒక లాస్ట్ పని అదే వాడికి. ఇంకా పశువులు మేపుకోవడం పనికి వస్తాడు. అట్టటోళ్ళు లేపితే కదా దేవునికి ఘనత. కాబట్టి టోటల్గా పెట్టాను. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఈరోజు మనందరికీ విశ్వాసమును నేర్చుకోమని చెప్తున్నాడు. విశ్వాసం అనేది క్రైస్తవ్యానికి మూల పునాది లాంటిది. ఒక ఇల్లు నిలబడాలంటే ఇంటికి పునాది అత్యవసరం. పునాది లేకపోతే గాలి కొట్టి తుఫాను వచ్చిందంటే ఖచ్చితంగా పడిపోద్ది ఇల్లు. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఒక పునాది లాంటి జీవితం. ఈ క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే విశ్వాసం. ప్రతి విషయంలో మనకు విశ్వాసం ఉండాలి బిడ్డలారా. కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షించబడవచ్చు. మనం ఆశించినవి త్వరగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు ఎంత అడిగినా కూడా దొరక్కపోవచ్చు. ఈసారి పాస్టర్ల మినకాలం ప్రార్థన చేసినా అనిపించవచ్చు. కానీ మన విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఒక మాట రాయబడింది, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా దేవుని యందు విశ్వాసం ఉంచి సిగ్గుపడినట్టు బైబిల్ చరిత్రలో లేదు. నమ్మిన వానికి నమ్మినట్టు చేశాడు దేవుడు. లేమ్మా నువ్వు ఖచ్చితంగా మంచి ఇల్లు కట్టుకుంటావు, నువ్వు రాబోయే రోజుల్లో ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మంది దీవెనకరంగా మారుతావు అంటే, సార్ అదే సరేలే మాకే చెప్తున్నావా? మేము ఇల్లు కట్టి మేము నిలబడి మేము ఒక ఆశీర్వాదకరంగా ఉండి ఏం మాట చెప్తాం సార్ నువ్వు? ఆ ప్రభుత్వం వాళ్ళు కట్టిస్తే ఎప్పుడుకో ఏమో అవి కూడా ఊడిపోయే పెచ్చులు ఇల్లులు అయ్యి. ఇల్లు కడతారు, పెచ్చుడు కడతా ఉంటారు, ఊడిపోతూ ఉంటాయి పెచ్చులు. నేను మీకేం చెప్తాను చెప్పండి? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బీం కోసము, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పథకాల కోసము, గవర్నమెంట్ వాళ్ళు కట్టించే ఇల్లు కోసం ఎదురు చూడటం ఉండటానికి మనం ఆరాధించేది మోగ బొమ్మను కాదు, రోషం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడే దేవుణ్ణి, సృష్టించిన సృష్టికర్తను ఆరాధిస్తున్నాం మనం. ఆయన మాట్లాడలేడా? చూడలేడా? స్పందించలేడా? స్పందించకుండా ఉండడానికి ఆయన ఏమన్నా ఐసు గడ్డ? మనిషి కదా. మనిషి అంటున్నా, మనిషి మనలాంటి స్వభావం గలవాడే కదా. యేసయ్య మాట్లాడతాడు, చూస్తున్నాడు, స్పందిస్తాడు, కదలుతాడు, మన కొరకు ఏదైనా చేస్తాడు. అందుకే క్రైస్తవుడు ఏది పోయినా కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత వ్యతిరేకత మన కళ్ళ ముందు జరుగుతున్నా నా దేవుడు చేస్తానంటా ఉండాలా. పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు, మనమే ఉంటుండాలా నా దేవుడు చేస్తాను అంటుండాలా. ఒరే మెంట్లోడా, ఆఫ్ మైండ్ ఫెయిలో, సబ్జెక్టుల మీద సబ్జెక్టులు పోతున్నాయి నీ కొడుకు నీ కూతురికి. నా దేవుడు చేస్తాడు నా బిడ్డని ఇంత స్థాయిలో ఎట్ట నీకేమన్నా? ఒరే సైతాన్ కా బేట, నా బిడ్డలు అన్నీ ఫెయిల్ అయినా బండ నుండి నీళ్లను రప్పించినట్లుగా నా బిడ్డల బతుకుని ఒకే ఒక్క నిమిషంలో మార్చేస్తాడు యేసునామములో. కొట్టు చప్పట్లు, నచ్చితే కొట్టు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
భర్తలు మారతారు, పిల్లలు మారతారు, జీవితాలు కట్టబడతాయి, దీవించబడతాయి. అక్క మనం ఈ విధంగా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేక. విశ్వాసం ఉండే బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. నువ్వు పొద్దులేస్తే నువ్వు ఉన్నావు ప్రభు, నాకేం దిగులు అను, సంతోషపడతా. మీ ఆయన పక్కన వాళ్ళతోటి ఈ అమ్మాయి కాబట్టి నన్ను లాక్కొని వచ్చింది ఇప్పుడు దాకయ్యా, అసలు ఆ మనిషి లేకపోతే ఎప్పుడు చచ్చుండేవాడిని నేను, నాలాంటి దుష్టుని ఈ మనిషి కాబట్టి సహించింది, నా భార్య బంగారం అన్నాడు అనుకో, ఓకే అప్పుడు ఎడ చూస్తావు మీ ఆయన సాయా అని చూస్తావా? అట్లా చూడరు భార్యలు. ఎంత ఆనందపడిపోతారంటే మా ఆయన నన్ను పొగడుతున్నాడు, అవునా నా మీద ఎంత ప్రేమ ఉందో మా ఆయనకి, లోపల కనీసం పైకి నవ్వకపోయినా లోపల నవ్వుకోరా, సంతోషం రాదా? అలాగే భార్యలు భర్త గురించి పొగడుతున్నారు బయట వాళ్ళ దగ్గర, అక్క మా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు అక్క, నన్ను ఇంతవరకు ఎప్పుడు బాధ పెట్టలేదు అక్క, పెళ్ళి 10 సంవత్సరాలు నేను చెయ్యెత్తినట్టు నేను చూడలా అంటే నేను అడగకముందే అన్ని తెచ్చిస్తాడు. ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటాం ఇద్దరిని ఉన్నప్పుడు మాత్రం మా ఆయన నా తర్వాత ఎవరికి ఏదైనా మా ఆయనకి అని అనడం అని నువ్వు చెప్తున్నావు అనుకో మీ ఆయన గురించి, మీ ఆయన కూడా ఊహల మేఘాల్లో తేలిపోతుంటాడు అనమాట. ఊహల మేఘాల్లో తేలిపోతుంటాడు. ఇంకా అంటే మనుషులు పొగిడితే నేను సంతోషపడిపోతాం కదా. దేవా నువ్వు ఉన్నావు, నాకు ఏ దిగులు లేదు, శూన్యములో నా జీవితం శూన్యమైపోయి ఏమీ లేకుండా నిర్వీర్యం అయిపోయినా కూడా ఆ శూన్యములో నా కోసం నువ్వు మళ్ళీ అద్భుతాన్ని చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శూన్యములో సృష్టిని చేసిన నీవు నా బ్రతుకు మొత్తం నాశనం అయిపోయినా కూడా అక్కడ నుండి మళ్ళీ నా జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కడతావు నువ్వని ఎప్పుడు మనం యేసయ్య యందు విశ్వాసాన్ని కోల్పోకుండా బ్రతుకుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాసం ఉండాలి ప్రతి వ్యక్తికి. మర్యాదగా గుండె చేసి చెప్పండి, మీకు ఉందా విశ్వాసం? ఎందుకు ఫీల్ అవుతారు? మళ్ళా ధైర్యంగా చెప్పండి. నిజంగా పాస్టర్ గారు ఇప్పటిదాకా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి చూస్తే నాకు విశ్వాసం ఉంది దేవుడి మీదండి, నాకు విశ్వాసం ఉంది, నా ప్రభు నాకు చేస్తున్న నమ్మకం ఉంది అని చెప్తారా అంటే ఎవరో ఒకరో ఇద్దరో అత్యంత కష్టమే చెప్తారు. అయితే ఈరోజు నేను ఈ వాక్యం తీసుకున్న కారణం ఏంటంటే మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేయాలి. ఈరోజు సహజంగా ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తన అంటే నా కోసం ఎత్తారు కానీ లోపల నమ్మకం ఉండదు. ఎత్తకపోతే నేనేమో అనుకుంటానని అందరూ ఎత్తాను సార్, నమ్ముతున్నాం సార్, అవును సార్ అంటే ఎత్తారు. లోపల పోయి గుండె తలుపు తీసి చూసామనుకో యాగలేకపోతాం ఇస్రాయేల్ పాస్టర్తోటే. ఎత్తకపోతే ఏమనుకుంటాడు, మనకి ఎందుకు చేస్తాడు దేవుడు, మనలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు ఎవరికి చేస్తాడంటే భక్తి పరులకు చేస్తాడు. మన దేవుడు ఎవరికి చేస్తాడంటే నీతిమంతులకు చేస్తాడు. మన దేవుడు ఎవరికి చేస్తాడు? పరిశుద్ధులకు చేస్తాడు. మన దేవుడు ఎవరికి చేస్తాడు? ప్రార్థనా పరులకు చేస్తాడు. మన దేవుడు ఎవరికి చేస్తాడు? గంటల పాటు వాక్యం చదివే వాళ్ళకి చేస్తాడు. గంటల పాటు వాక్యము, ప్రార్థన, భక్తి, విశ్వాసం ఈ లోకాన్ని విసర్జించి ఆ హిమాలయాల్లో ఎవరు సాధువులు హిమాలయాల్లో చేస్తుంటారు. సాధువులు ఒంటికాలు మీద ఎత్తి ఇటు చేతులు పట్టుకొని గడ్డలు పెంచుకుంటారే, వాళ్ళలాగా మన క్రైస్తవులు భక్తి కలిగి భక్తి సాధువుల్లాగా మారిపోతే మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేస్తాడు. మనకు చేస్తాడా? సీరియల్ చూసేవాళ్ళకి మనకు చేస్తాడా? సినిమాలు చూసేవాళ్ళకి మనకు చేస్తాడా? సీసాలు తాగే వాళ్ళకి మనకు చేస్తాడా? అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి, సరసాల మాటలు మాట్లాడే వాళ్ళకి మనకు చేస్తాడా? 4 వారాలకు 1 వారం తెచ్చుకొచ్చే వాళ్ళకి మనకు చేస్తాడా? అసలు దేవుడు మొహమే మర్చిపోయిన వాళ్ళకి అసలు మనకు చేస్తాడా? నాలాంటి శాడిస్టోడికి చేస్తాడా? నాలాంటి శాడిస్తానికి చేస్తాడా అని మనందరం ఇప్పుడు ఇదే అనుకుంటున్నాం ఈ చర్చిలో. అవునయ్యా నిజమే, నువ్వు చెప్పింది పాస్టర్ గారు భలే చెప్పావు కానీ భలే చెప్పావు నువ్వు అన్న అల్లు చెప్పను గట్టిగా చెప్పరా? నేను చెప్తానమ్మా హల్లెలూయా. అందరూ అట్లా అనుకుంటారు, అందరు అట్లాగే అనుకుంటారు. మీకు ఏదన్నా వాక్యం ఏదన్నా వాక్యం చదివారు అనుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను బైబిల్ చదివనుకో, ఇది మనకు కాదులే, మనమంతా గుడ్ సెట్ బ్యాచ్ అయిపోతే మనకెందుకు చేస్తాడు దేవుడు? గుడ్ సెట్ వాళ్ళకి చేయడు దేవుడు, పరిశుద్ధులకు చేస్తాడు, నీతిమంతులకు చేస్తాడు అని మనం విన్న వాక్యాన్ని బట్టి, చదివిన వాక్యం బైబిల్లో రాయబడిన సంగతులను బట్టి మనకేమనిపిస్తుంది అంటే నిజమే, దేవుడు పరిశుద్ధులకే చేస్తాడు, నీతిమంతులకే చేస్తాడు, అందరూ చేయడు అని మన మనసులో చిన్ననాటి నుండే స్టాంపు పడిపోయింది. అవునా కాదా? చెప్పు మర్యాదగా, కొంచెం గట్టిగా చెప్తే నేను సంతోషపడతాను.
మీరు ఎవరో కాదు, గత 13 సంవత్సరాలుగా నేను మీకు బోధించిన వాక్యాన్ని బట్టి కూడా మీ మనసులో పడింది ఏంటంటే, మన పాస్టర్ గారు చెప్పేదాన్ని బట్టి నీతిమంతులకే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థనా పరులకే, పవిత్రులకే, పరిశుద్ధులకే, ఉపవాస వీరులకే, లోకంతో రాజీ పడకుండా ఉండే వాళ్ళకే కదా దేవుడు చేసేది అని. ఇప్పుడు నా ప్రశ్న మన నెల్లూరు మందిరంలో కానీ, ముత్తుకూరు మందిరంలో కానీ, అనగా సెంట్రల్ చర్చిలో కానీ, ముత్తుకూరు బ్రాంచ్లో కానీ మీరు అనుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధులు ఎవరో ఒకరిని చూపిండి. మీరు అనుకుంటున్నటువంటి ఆ ప్రార్థన వీరులు ఎవరో, ఆ ఉపవాస వీరులు ఎవరో, సినిమా చూడనోడు ఎవడో, సీరియల్ చూడనోడు ఎవడో, సీరియల్ చూడని ఆయన ఎవరో, బూతులు మాట్లాడిన ఆయన ఎవరో, బిగిన ప్రతిరోజు అధ్యాయాలు వాక్యం చదివి ఆయన ఎవరో, ఏకోజాను 3 గంటలు లేచి 6 గంటల దాకా 3 గంటల పాటు మోకాల మీద దిగకుండా ప్రార్థన చేసి ఆ భక్తిపరుడు ఎవరో, అసలు ఒక్క పాపం కూడా లేకుండా పరిశుద్ధంగా దేవదూతలాగా బతికే ఆ నీతిమంతుడు ఎవరో ఒకసారి నాకు చూపిస్తే ఆనందించాలని నేను అనుకుంటున్నా. అమ్మ చూపి, ఎవరమ్మా ఉన్నారమ్మా? మీరు ఎవరైనా ఉన్నారా? ఏందమ్మా చూస్తున్నారా? ఏంది సార్ అట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఒకరు నీతిమంతులు లేరా? పరిశుద్ధులు లేరా? ప్రార్థన పరులు లేరా? ఉంటే మీరు చెప్పండి అంటున్నా నేను. ఎవరన్నా ఉంటే ఒక్క సినిమా కూడా చూడకుండా, ఒక్క సీరియల్ కూడా చూడకుండా, ఫోన్ అసలు ముట్టకుండా, అపవిత్రమైన వాటిని కళ్ళకు కనబడకుండా, బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ఈ రోజు దాకా స్వచ్ఛమైన మొక్కలాగా, చిన్న పసిబిడ్డలాగా ఉండే నీతిమంతుడు ఎవరు ఇక్కడ? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పింది వాక్యం. అదేంటి సార్ మీరు చెప్పేస్తున్నారు? అది చెప్పడానికి ఈరోజు వాక్యం చెప్పి తీసుకొచ్చింది. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేనప్పుడు నీతిమంతుడుగా ఉండకుండా ఉన్నవానికి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడా? మునుపటి వాటికంటే గొప్ప సంగతులను చూడబోతున్నావు అని చెప్పాడే. నూతన క్రియ చేయబోతున్నాను, ఎడారిలో నదులు పారతాయి, అరణ్యంలో త్రోవలు కలుగు చేస్తా, నీకోసం నదులు పుట్టిస్తా అని చెప్పాడే. అవన్నీ మనకు జరుగుతాయి పాస్టర్ గారు అంటే, మనం పాపంలోనూ కూడా జరుగుతాయా? శాపంలో కూడా జరుగుతాయా? ఎవరికి జరిగేది? పరిశుద్ధులకు జరగాలన్నారు, పరిశుద్ధులు లేరంటున్నారు మీరే. మరి ఎవరికి జరుగుతాయి? అది చెప్పడానికి కదా ఇది వాక్యం తెచ్చింది నేను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పు గట్టిగా హల్లెలూయా. క్రొత్త నిబంధన ప్రకారం భక్తి పరులంటే ఎవరు? ప్రశ్న. కొత్త నిబంధన ప్రకారం భక్తి పరులంటే ఎవరు? ఒక ప్రశ్న. పాత నిబంధన ప్రకారం భక్తి పరులంటే ఎవరు? ఒక ప్రశ్న. ముందు పాత నిబంధన చూద్దాం. అమ్మా నిద్ర వస్తుంది తల్లే. అమ్మా ఎవరన్నా నా కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? లేమ్మా, కళ్ళు తిరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. జోసెఫ్ అన్న, పాత నిబంధన ప్రకారం భక్తి పరులు అంటే ఎవరు? కొత్త నిబంధన ప్రకారం భక్తి పరులు అంటే ఎవరు? సరే, పాత నిబంధన ప్రకారం భక్తి పరులు అంటే ఎవరో తెలుసా బిడ్డలరా? ఏదైనా పాపం చేశారనుకోండి, ఏదైనా తప్పు చేశారనుకోండి, 613 ఆజ్ఞలు ఉన్నాయి మొత్తం పాత నిబంధనలో. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు. మాటలు కూడా మాట్లాడట్లా, ఫుల్గా ఉప్మా తినిస్తే మొత్తుకుంటారే. 4 గుడ్డి దోశలు 8 ఇడ్లీలు తింటే ఎట్లుంటారు మొత్తుగా. అమ్మా ఎవరమ్మా? ఏం నోట్లోంచి మాట కూడా పెగలట్ల బయటికి. దేవుడు మీకు ఉజ్జీవాన్ని అనుగ్రహించును గాక. ఆ గుడ్డు దోశల శక్తిని బయటికి లాగి దేవుడి శక్తినిచ్చి చెప్పండి. మీరు నోటితో మాట్లాడుతుంటే నాకు చెప్పాలనిపిస్తుంది. పాత నిబంధన ప్రకారం భక్తులు ఎవరంటే, ఏదైనా పొరపాటు చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, వెంటనే ఒక గొర్రె పిల్లను కానీ, కురువిని దూడను కానీ, పేదవాళ్ళు అయితే పావురాలు కానీ, గొవ్వలు కానీ, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి జంతువులు తీసుకెళ్ళి మందిరం దగ్గరికి వెళ్తారు. మందిరం దగ్గర యాజకులు ఉంటారు. యాజకుడి దగ్గరికి వెళ్ళి అతను చేసిన పాపాన్ని చేస్తాడు. పలానా పాపం చేశానండి, నా కొందరు తీసుకొచ్చానండి అని పాస్టర్ గారికి ఇస్తే, పాస్టర్ గారు ఆ జంతువుని తీసుకెళ్ళి బలిపెట్టి మీద వధించి ఆ రక్తాన్ని బలిపెట్టి మీద ప్రోక్షించి ఒక రక్తం చొక్క తెచ్చి మనిషికి రుద్ది ఆ తర్వాత మిగతా బాడీని అంతా కాల్చేస్తారు. ఇలా కాల్చిన వల్ల ఆ బలి అర్పణ జరిగినప్పుడు ఏమవుతుందంటే అతను చేసిన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి అప్పుడు అతను మరలా నీతిమంతుడిగా మార్చబడతాడు. ఇలా పాపాలు చేయటం, అర్పణలు ఇయటం, పాపాలు చేయటం, అర్పణలు ఇయటం, పాపాలు చేయటం, అర్పణలు ఇయటం, ఇలా చేస్తూ ఎప్పటికప్పుడు బలి అర్పణలు చెల్లించి పాపాలు కడుక్కుంటా ఉన్న వాళ్ళని ఏమంటారంటే నీతిమంతులు అన్నారు. పాత నిబంధనలో నీతిమంతులు అన్నారు. పాత నిబంధనలు భక్తి పరులు వీళ్ళే. పాత నిబంధనలో భక్తి అంటే పాపం చేయొచ్చు, అర్పణ ఇచ్చు. అంటే పూర్తిగా వాళ్ళు కూడా మనలాగా, ఇప్పుడు మీరు కొంతమంది ఉన్నారే పుట్టిననాటి నుంచి పసిపెట్టలాగా దేవదతలాగా ఉన్నారు కొంతమంది. మీలో
అట్లా ఓళ్ళు కూడా ఏమి లేరు, పాత నిబంధనలో కూడా లేరు. పాత నిబంధనలో కూడా అంత తూత్ మలిసి బ్యాచే, గుడ్ సెట్ బ్యాచ్. ఆడ కూడా దావీదు గారు ఒక మనిషిని తగిలించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పోయి ఒక గొర్రె ఒక దూడనో 100 దూడలను 100 ఏందో వదిలిచాడు. ఆయన రక్తం ఆయన పాపం కడబడిపోయింది. పాత నిబంధన ప్రకారం బలి అర్పణ చెల్లించి పవిత్రుడైపోతుంటారు, వాళ్ళని భక్తిపరులు అంటారు. తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు బతకాలా, ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో ప్రతి ఆజ్ఞ అనుసరించి నడవాలా. వాక్య సెలవిచ్చింది, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఒక మనిషి అనుసరించి నడవటం కష్టం అని చెప్పింది. మీకు రాబోయే రోజుల్లో మొత్తం చూపిస్తా, నేను ఇవన్నీ రెఫరెన్స్తో పాటు చూపిస్తా. ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నీతిమంతుడిగా బ్రతకటం కష్టం. వ్యభిచారించడం తప్పని దేవుడు చెప్పాడు. వ్యభిచారం ఆగిందన్న పాత నిబంధనలో? వ్యభిచారం ఆగిందా? మీరు ఏ గ్రంథం చూసుకోండి, వ్యభిచారులు ఉంటానే ఉండారు, రాళ్ళతో కొడుతున్నారు, చంపేస్తున్నారు మనుషుల్ని, అయినా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనిషి దగ్గర నుంచి పాపాన్ని వేరు చేయలేకపోయింది ధర్మశాస్త్రం. అందుకని బలులు వచ్చాయి. బిడ్డరా, ఇప్పుడు కొత్త నిబంధనలో భక్తి పరులు ఎవరో తెలుసా? పాత నిబంధనలో భక్తి, నీతి, పరిశుద్ధత మనం చేయాలా. పాత నిబంధనలో ఆజ్ఞలు మనం అనుసరించాలా. కానీ కొత్త నిబంధనలో భక్తి పరులు ఎవరో తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలన్నిటినీ ఏ వ్యక్తి కూడా అనుసరించలేకపోయాడో, కానీ మానవ స్వరూపిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన మన యేసయ్య మరి ధర్మశాస్త్రంలో రాయబడిన 613 ఆజ్ఞలనే 100కి 1000% నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ శరీరంలో వచ్చిన మన దేవుడు 613 ఆజ్ఞలు పూర్తిగా నెరవేర్చాడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకొక మగోడు లేడంతే. ఆజ్ఞలు ఉన్నట్టుగా పరిశుద్ధంగా అనుసరించి నడిచిన వాడు. మీకు విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు పొరపాటు చేసి ఒక్క బలిచ్చినట్టు బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు వారు పాపం చేసి అయ్యా సారీ ఏమనుకోబకని ఏదన్నా బలిచ్చినట్టు, కొవ్విన దూడనో లేకపోతే గొర్రెనో గువ్వనో పౌరన్నో బలిచ్చినట్టు బైబిల్ ఎక్కడ లేదు. మన యేసయ్య పాపం లేనివాడు, మన యేసయ్య పరిశుద్ధ కలిగిన దేవుడు, మన యేసయ్య నిష్కల్మషుడు, నిర్దోషి, దైవ స్వరూపి, మానవ స్వరూపి. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన ఈ భూ ప్రపంచంలోకెల్లా పాపము లేకుండా బ్రతికిన ఒకే ఒక్క మానవుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. ఆయన తప్ప ఈ భూలోకంలోకి పాపం చేయనోడు ఒక్కడు కూడా లేనే. స్త్రీ అయినా పురుషుడైనా లేరు. ఈ రోజు కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. అది బైబిల్లోనే రాయబడి ఉంది. యాకోబు పత్రికలు యాకోబు గారు చెప్తారు, మనం అనేక విషయాల్లో మనం అందరం అనేక విషయాలు తప్పిపోతున్నాం అని రాయబడింది. మనము అనేక విషయంలో తప్పిపోతున్నామని. తమ్ముడా, నేనేమంటున్నానంటే, దేవుడు అద్భుతాలు చేసేది పరిశుద్ధులకే అనుకోవడం మన భ్రమ. మరి ఏం భాషగా ఏంటంటే అసలు ఎట్ చెప్తాం మాకేం అర్థం కావట్లేదు. పరిశుద్ధంగా బతకకపోతే ఎట్లా ఇస్తాడు దేవుడు? అసలు ముందు కొత్త నిబంధన ప్రకారం భక్తులంటే ఎవరో మీకు తెలిస్తే అర్థమవుతాయి. కొత్త నిబంధన ప్రకారం భక్తి పరులు ఎవరో తెలుసా? నేను చెయ్యలేని వాటిని, నేను అనుసరించలేని ఆజ్ఞలని, నేను పాటించలేని ధర్మశాస్త్రాన్ని నా యేసయ్య పాటించి తీరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసయ్య ధర్మశాస్త్రాన్నంతటినీ నెరవేర్చాడు. కాబట్టి ఇక మీదట నేను మళ్ళా ధర్మశాస్త్రం అనుసరించవల్లా. ఆల్రెడీ నా ప్రభు అనుసరించేశాడు. కాబట్టి అనుసరించిన నా దేవుని యందు విశ్వాసం ఉంచడమే మన భక్తి. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచడమే మన భక్తి. అందుకే అపోస్తుల కార్యాల్లో పౌలు గారిని ఫిలిప్పీలో ఉన్న చెరసాల నాయకుడు మాట్లాడతాడు, అయ్యా అయితే మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? మేము రక్షించబడానికి నేనేం చేయాలి? అతను అంటాడు, నీవును నీ ఇంటి వారును యెహోవా యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతావని చెప్పాడు. విశ్వాసం ఉంటే చాలుతలే, అదే మన భక్తి. అసలు విశ్వాసం లేకపోతే మన భక్తి కూడా వ్యర్థమే. మీకు ఒక విషయం తెలుసా? అమ్మా ఇంకా పాట పెట్టాలి, అర్థమవుతుంది, నాకు అర్థమైందిలే. అమ్మా, నీ అంతటి నువ్వుగా బైబిల్లో రాయబడిన ఆజ్ఞలు నెరవేర్చడం నీ తరం కాదు, మీ తాత తరం కాదు, మీ ముత్త తరం కూడా కాదు. ఇంకా కావాలంటే చూసుకో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఆ క్షణమంది ఆమెతో
వ్యభిచారం చేసిన వాడని చెప్పింది బైబిల్ కదా. మీరు నిజంగా ఒక అందంగా ఉన్న స్త్రీని చూసి చెల్లెలు అంట అనగలుగుతావా? ఏదో ఒకసారి 2 సార్లు అంటావు, 3సారి తెలియకుండానే ఏంద్ర ఇంత బాగుందా, ఇట్లా అమ్మాయిని చేసుకుంటే బాగుండేదే, ఏ నల్ల మనిషిని చేసుకున్నాను నేను. అమ్మ అట్లా మీ ఆయన అంటే ఏమనుకోబాకమ్మా, అది పాప మీ ఆయన తప్పు కాదులే, మీ ఆయన శరీరంలో ఉన్న పాప స్వభావం అది అందరికి అట్టే వచ్చేస్తుంది. పాపం మీ ఆయన తప్పేం కాదు, నువ్వు ఫీల్ అవ్వబాగతలే. ఆహా, మనోళ్ళు ఏమంటారండి, మేము నిలబడతాం, ఆ ఆజ్ఞని మేము నెరవేర్చి తీరతాం. యేసయ్య ఏమన్నాడు, నీ కళ్ళు నేను అభ్యంతర పరిస్థితి, నీ కడిని ఏం చేయమన్నాడు, పీకేయ్. నీ కన్ను నీ కాలు నేను అభ్యంతరపరిచింది అనుకో, నీకు చెయ్యి అభ్యంతరపరిచింది అనుకో, నరికేయ్ అన్నాడు. ఎంతమంది కాళ్ళు నరగతారు, ఎంతమంది కళ్ళు నరగతారు చూపించాడు. ఎంతమంది కళ్ళు పీకతారు ఇక్కడ. ఫోన్లు చూస్తుంటారు చెల్లోళ్ళు, ఎవరో ఒక హీరోనో ఎవరో కనపడతారు టక్కన. నేను కూడా చేసుకున్నా, ఏందో ఈ పళ్ళు ఎత్తి యాకోబుది ఆడే కదా నేను. సో ఎట్లా చూడు హీరోలాగా ఇట్లా టోళం చేస్తే తెల్లగా ఉండవని చేసుకుంటే బాగుండేది. ఏందా అంత నేను నలుపు, నాకు వచ్చినోడు నలుపు అని అనుకోవాలా ఎప్పుడన్నా? మరి మనం భక్తి పరులేనమ్మా, నాకు అర్థం కదా. మనము ఆజ్ఞలని పాటించలేము, మనము మోయలేనంత భారమైన ఆజ్ఞలు అయ్యి. పోయిన వారం అంతకుముందు వారం మీకు చెప్పాను నేను ఇక్కడ, మానవుడు పాటించడానికి వీలు లేనంత బరువులైన ఆజ్ఞలు అయ్యి. శరీరంలో పాప స్వభావం ఉంది, చేయొద్దని దేవుడు చెప్పాడు. తమ్ముడా, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నీ భక్తి వల్ల నీ నీతి క్రియల వల్ల నువ్వు దేవుణ్ణి పొరపాటును కూడా సంతోషపెట్టలేవు. అందుకే కొత్త నిబంధన భక్తి అంటే ఏంటి తెలుసా, మనం నీతి క్రియలు చేయడం కాదు, నీతి క్రియలను పూర్తి చేసిన యేసునందు విశ్వాసం ఉంచడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితంలో జయించిన యేసునందు విశ్వాసం ఉంచడమే. అర్థమేంటో చెప్తా, ఏం తొందరపడదు చెప్తా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నేను నీ ఉద్దేశంలో నేను పాపిని నేను అని ఆ ఫీలింగ్ రాదు. ఇంకా మనకి రాబోయే రోజులు ఇంకా ఆ ఫీలింగ్ రాదు. చిన్న ఆలోచన మారిందా, వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, సారీ ప్రభువా, నేను నిజంగా అట్లా అనుకోలేదు, కానీ నా పాప స్వభావాన్ని బట్టి నాలో ఆ మనసు వచ్చేసిందయ్యా, సారీ ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అంటే ప్రభు అంటాడు, సర్లేరా నీ మెంటాలిటీ అంతే, సారీ చెప్పావు కదా, క్షమించబడదా, అయిపోయింది, పో వెళ్ళిపో ముందుకి. నువ్వు నీతిమంతుడు బిడ్డ, నువ్వు పాపివి కాదు. నేను జయించాను, నా యందు విశ్వాసం ఉంచిన నీవు కూడా నీతిమంతుడివే. నా నీతిని నీకిస్తున్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నీతినే నీకిస్తున్నా. ఎందుకంటే అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నా నీతికి ఆధారమగు దేవా అనేది బైబిల్. మన నీతికి ఆధారం ఎవరు? మన క్రియలు కాదు. మన నీతికి ఆధారం ఏంటి? మన ఉపవాసాలు కాదు. మన నీతికి ఆధారం మన ప్రార్థన కాదు, మన బైబిల్ చదవడం కాదు, మన లోకంతో వేరుగా ఉండడం కాదు. మన నీతికి ఆధారం సిలువ వేయబడిన యేసు, లోకమును జయించిన యేసు. యేసయ్యా, నీవు జయించావు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి నీ జయము నాదైపోయింది. ఇక నేను కొత్తగా జయించబోలే, మళ్ళా ఆల్రెడీ నువ్వు జయించేసావు, మళ్ళీ నేనేందుకు జయించేదే? సార్ మాకేం అర్థం కావట్లేదు, నేను కొత్త మాటలు చెప్తాను. ఆగండి, మీకు అర్థం చెప్తా. కొంతమంది కళ్ళు ఎట్ట పూసుకున్నారంటే, నా సార్ చూడండి, వాళ్ళ పాప తెరవలేకపోతున్నారు. యేసు నామములో వాళ్ళ కళ్ళల్లో పోసి ఇప్పుడు వాళ్ళు లేపదామని. ఇప్పుడు పెట్టాను చూడండి, పెట్టానా, ఒక్క నిమిషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హుషారు గొడవలు చప్పట్లు. ఇప్పుడు మీరు పెట్టానా, చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పాట కన్నా బాగా చప్పట్లు కొట్టండి, హుషారుగునండి. నూతన క్రియ చేయబోతున్నా మీ జీవితంలో. పూర్వకాలపు సంగతులు వదిలేయండి, మునుపటి వాటిని తలంచుకోవద్దు. ఎడారిలో మీకోసం నదులు పారదేస్తా. ఆమె అన్న మూడోది పెట్టానా, ఎక్కువ పెట్టు, ఎక్కువ అది కాదు. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. సకల సృష్టంతయో నాట్యమాడేలా, మదిలో అణువణువు చిందులే
చేసేలా, దేవుని హృదయం సంతోషించేలా, ఆత్మదేవుడు ఆనందించేలా, చప్పలు గట్టిగా మబ్బు తొలగేలా, మా నీతికి ఆధారమా చేద్దామా క్రిస్మస్ కాంతులలో, చాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించేదమా మన పూర్ణ హృదయముతో. యేసయ్యా స్తోత్రం. మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. మన శిక్షకు ప్రతిగా తానే రక్షణ, తన నీతిని బహుమానంగా తన నీతిని మనకు బహుమానంగా ఇచ్చాడు. పోయిన స్త్రీని అమ్మాని పిలిచి కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మాని పిలిచి కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. లోకము నేలు అంధకారమును పారదోలినాడే, లోకము నేలు అంధకారమును పారదోలినాడే, ఆది సర్పము తలను సిలువలో చిరుగదొక్కినాడే. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, సాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. ఇంకో విషయం కూడా పాడదాం, అయిపోయింది. నీతిని బహుమానంగా ఇచ్చిన దేవుడు మనకి, మనం భక్తి మన నీతి క్రియలతో కాదు, మనకి ఆయన నీతే మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు భక్తి పరులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ. మహాభాగ్యము విడచి భూమికి వచ్చినాడే, మోసగాని బయలు చేసి ఈ రోజు బట్టబయలు అయిపోయింది. మనం భక్తి చేయబల్లే, ఆల్రెడీ చేశాడు, వాడికి మారుతుంది ఇప్పుడు. రాని మహాభాగ్యము విడచి భూమికి వచ్చినాడే, మోసగాని మోసమంతయు బట్టబయలు చేసినాడే. పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి దేవునికి స్తోత్రం, మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే. పోయింది అసలు పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి, మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే. ఉన్న తోడనే కలువరి సిలువను ఆశ్రయించగానే, ఉన్న తోడనే కలువరి సిలువను ఆశ్రయించగానే, రెప్పపాటునే నవీనత్వము మనకు సొంతమగునే. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, సాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. భూగోళమంతా దత్తరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా, భూగోళమంతా దత్తరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. సకల సృష్టంతయో నాట్యమాడేలా,
మదిలో అణువణువు చిందు వేసేలా, దేవుని హృదయం సంతోషించేలా, ఆత్మదేవుడు ఆనందించేలా, అన్యజనుల కనుమబ్బు తొలగేలా సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, సాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా తగ్గించన్నా, రైట్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏం అర్థం కాలేదు పాస్టర్ గారు అనబాకండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తానని బైబిల్లో 100 వాగ్దానాలు 1000 వాగ్దానాలు మనకు చేశాడు దేవుడు. వాగ్దానాలని స్వతంత్రించుకోవాలన్నా, దేవుని దగ్గర నుంచి అద్భుతాలు పొందుకోవాలన్నా ముఖ్యంగా మనలో ఉండవలసింది ఏందమ్మా? క్రైస్తవుడి పెట్టుబడి విశ్వాసం. నువ్వు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడితే నువ్వు ఏమి కావాలో సాధించుకుంటావు దేవుడి దగ్గర. బిడ్డ చెల్లా, నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు జాగ్రత్తగా నడుము కట్టుకొని నువ్వు మరలా భక్తిని చేసి సాధన చేసి అట్లా నీ నీతి క్రియల మూలంగా మరలా నువ్వు విశ్వాసాన్ని భక్తిని సంపాదించుకునే ప్రక్రియ కొత్త నిబంధన చెప్పాల మనకి. కొత్త నిబంధన చెప్పినంత ఏంటంటే, ఇదిగో మీరు విశ్వాసము వలననే కృపచేత రక్షింపబడితిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట మీకు చూపిస్తా చూడండి. మీరు కొంతమంది ఏమనుకున్నారంటే, ఏంటి పాస్టర్ సారా వేరే విధంగా చెప్తున్నాడు, కొంచెం వీరు రాంగ్ చెప్తున్నట్టున్నాడే అని మీరు అనుకుంటున్నారు. తల్లే, నేను దేవుడు నాకు నేర్పించిన తర్వాత ఇక మీకు చెప్పకుండా నేను ఉండలేను. అసలు మనం అనుకుంటాము బిడ్డలారా, మీరు విశ్వాసము వలననే కృపచేత రక్షించబడితిరి అని ఎఫెసీ పత్రిక ఒకసారి చూస్తే ఆ మాట మీకు చూపిస్తే బాగుంటుంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2:8. ఒకసారి 5 నుంచి చదువుదామా? లేకపోతే ఒకసారి ఉండండి, మీకు బాగా ఉంటుంది. ఇంకా మీకు అందరికి బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి చదువుతా చూడండి. 8వ వచనం దాకా నీట్గా నిదానంగా అంటే బాగా అర్థమవుద్ది. మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా, అంటే ప్రతి మనిషి అపరాధాలు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. కారణం ఏంటంటే అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయారు. అందరూ పాపులు అయిపోయారు. మనం మన పాపముల ద్వారా అపరాధం చచ్చిపోయాం. అలా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు మనలని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మన ప్రభువైన యేసయ్య ఎప్పుడైతే సమాధి చేయబడి ఆయన సమాధి నుంచి లేచి మృత్యుంజయుడయ్యాడో, ఆయనతో పాటు పాపంలో చచ్చినోడు కూడా బ్రతికారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మీరు వాటిని చేయొచ్చు. వాటినంటే అపరాధాలు పాపములు చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అనగా సాతానుకి అధిపతిని, సాతాను యొక్క క్రియలని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు మీరు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను ఒకప్పుడు నెరవేర్చుకున్నాం. మన శరీరాశను అనుసరించి ప్రవర్తించాం. మనం కూడా వారిలాగే స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకి పాత్రులుగా ఉండేవాళ్ళం అప్పుడు పాపం చేస్తా. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. అదిగో దేవుడు ఎవరు? ఏ సంపన్నుడు? కరుణా సంపన్నుడు. కరుణ చూపించడంలో సంపన్నుడు, ధనవంతుడు. ఒక యేసయ్య దగ్గర కరుణకి కొదువే లేదు. ఆయన కరుణలో ధనవంతుడు, కరుణలో సంపన్నుడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన దేవుడు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అక్క చెల్ల తల్లే, యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ వేయబడి సిలువలో మరణించి సమాధిలో నుంచి 3వ దినాన లేచిన మరు సెకండ్లోనే మన అపరాధాలు పాపాలు సమస్తం కొట్టివేయబడిపోయాయి. యేసయ్య ఎప్పుడైతే మన కొరకు సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టాడో, ఆ అమూల్యమైన నిష్కళంకమైన ఒకే ఒక్కసారి ఆయన కార్చిన ఆ
శాశ్వతమైన రక్తం మన జీవితాలకు ఒక్కసారి సరిపడిన బలిని అర్పించేసింది. పాత నిబంధనలో భక్తులు ఎవరన్నా బలి చెల్లించి భక్తులు అయ్యేవాళ్ళు, పాపం చేస్తే బలి చెల్లించి మళ్ళీ భక్తులు అయ్యేవాళ్ళు. కొత్త నిబంధనలో ఇక బలులు లేవు, ఒకే బలి జరిగింది మనందరి కోసం. 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువ మీద ఒకే ఒక్క బలి జరిగింది, కల్వరి గొర్రెపిల్ల బలి. ఆ ఒక్క బలి ద్వారా మనందరి యొక్క అవిధేయత, అపరాధాలు, పాపాలు మొత్తం కొట్టివేయబడిపోయి ప్రేమ చేత దేవుడు మనలందరినీ క్రీస్తుతో బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పాపాల్లో చచ్చిపడి ఉన్న మనం బ్రతకడానికి కారణం యేసయ్య శిలువ త్యాగం. ఇది కొత్త నిబంధన. ఆ రక్తంతో మన దేవుడు మన కోసం మనతో నిబంధన చేశాడు తెలుసా. ఇంకా కిందకు పోతే ఏముందన్నా, మనం మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన. 5వ వచనం, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అమ్మా మన రక్షణ పొందింది దేని చేత? మన ప్రార్థనల వల్ల, మన భక్తి వల్ల, మన నీతి వల్ల, మన క్రియల వల్ల. చెప్పండి, రక్షించబడి దేని చేత? దేవుని కృప. నిన్ను రక్షించింది దేవుని కృప తల్లా, నీ ప్రార్థన, నీ భక్తి. అప్పుడు ఏం భక్తి మన దగ్గర భక్తి ఉంది? లోకంలో ఉన్నప్పుడు మన దగ్గర ఏం భక్తి లేదు కదా. మన లోకంలో ఉన్నప్పుడే దేవుడు తన మహాప్రేమ చేత కృప ద్వారా మనం రక్షించుకున్నాడు. ఎంత మంచి మాట్లాడండి. తర్వాత 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. చూసారా, మన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం రాబో యుగములలో కనబరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగానండి, ఇక్కడ రక్షించబడ్డారు కృప ద్వారా, విశ్వాసం ద్వారా. అంటే మనందరం రక్షించబడ్డాం. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆల్రెడీ మీరు పరలోకంలో కూర్చున్నారని చెప్తున్నాడు. మనం చావక ముందే మనం పరలోకం పోతామని చెప్పేసింది బైబిల్ తల్లా. తమ్ముడా ప్రదాస్, మనం చావక ముందే చచ్చిపోతే పరలోకంలో కూర్చుంటామని చెప్పేసింది బైబిల్. అంటే యేసు రక్తంలో విశ్వాసం ఉంచి, యేసును దేవునిగా నమ్మి, ఆయన మన పాపములకు బలిగా చెల్లించబడ్డాడని నమ్మి, ఆయనే నా దేవుడను విశ్వసించి ఒక్కసారి ఆయన నామంలో నువ్వు బాప్తిసం పొందితే చాలు, నువ్వు ఆల్రెడీ పరలోకానికి ఫిక్స్ అయిపోయింది క్యాండిడేట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం నీకు రిజర్వ్ అయింది, పరలోక రిజిస్ట్రేషన్ అయింది నీకు. అందుకే ఇక్కడ ఏమంటాడు, అమ్మా మీ ముఖాలు చూస్తుంటేమో ఏందో సార్ మీరు ఈరోజు ఏదో చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే నేను చెప్పలేను, అర్థం చేసుకోండి. క్రీస్తు 6వ వచనం ఎఫెసీ 2:6, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యములు రాబో యుగములో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, అంటే మన పాపాల్లో నుంచి యేసయ్యతో పాటు మనం లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు 8వ వచనం చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కొట్టు చప్పట్లో. మీకు అర్థం కాకపోయినా పర్లేదు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరూ రక్షించబడింది విశ్వాసము ద్వారా. రెండోది దేవుని కృపచేత. ఇప్పుడు మీరు యేసయ్యను నమ్మారు కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అవునా కాదా? నిన్న మొన్న ఒక అతను నాకు వచ్చి మన ఇంట్లో నెట్ లాగడానికి వచ్చాడనమాట. నెట్ కేబుల్ నెట్. అతను ఈ భారతదేశంలో క్రైస్తవులు ఉండటానికి వీలు లేదు అని ధర్నాలు చేస్తున్నటువంటి ఒక మతోన్మాద సంస్థ చెందిన వ్యక్తి అనమాట. అతను నాకే చెప్తాడు డైరెక్ట్గా, పాస్టర్ ఇంకొక 2 సంవత్సరాలు మా అబ్బాయికి జాబ్ వచ్చేస్తుంది, అప్పుడు నేను మళ్ళీ యాక్టివేషన్ దిగుతాను, నీ ఎంత కూడా చూస్తాను నాతోటి. నాందు కూడా చూస్తానంట ఆయన డైరెక్ట్గా చెప్తాను నాతోటి. నీ ఎంత కూడా చూస్తా. బోర్డు కూడా చేసి పెట్టున్నావా? నీ అంత కూడా చూస్తా. అసలు మీ క్రైస్తవులు ఎళ్ళకపోయి అన్నీ చెప్తాం మేము. ఏం చెప్తారన్నా మామూలుగా? ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నమ్ముకుంటారో మీ కులాలు ఉండవిక, మీరు క్రైస్తవుల కులంగా మారిపోద్ది. అంటే ఎస్టీలు బీసీసీలుగా మారిపోతారు, ఎస్సీలు బీసీసీలుగా మారిపోతారు, ఓసీలు బీసీ ఎవరైనా బీసీసీ అంటే క్రిస్టియన్స్గా మారిపోతారు. ఎప్పుడైతే మీరు క్రిస్టియన్స్గా మారారో ఇక మీకు ఏ ప్రభుత్వ పథకాలు వర్తించవు, మీ రిజర్వేషన్ కూడా తీసేయబడద్దే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, మీ పిల్లలకి ఇంకేం రావు అని ఇంటింటికి వెళ్ళి చెప్తాం మేము. మీరు వాళ్ళని మభ్యపెట్టి చర్చికి వస్తే అవి దొరకతాయి, చర్చికి వస్తే ఇవి ఇస్తాం, చర్చికి వస్తే దేవుడు అది ఇస్తాడని మీరు మభ్యపెట్టి అందరు లాగతారా? చదువులేని వాళ్ళు లాగతారా? మోసం చేసి లాగతారా? మరలా వచ్చి మీ చర్చిలో ఉండే వాళ్ళందరినీ గర్వాపసి చేయకపోతే పాస్టరా నీ చర్చికి కూడా వస్తా అన్నాడు. నేను చెప్పా, ఇంతకుముందు ఎంతమంది మార్చారు మీరు అడిగా? మార్చే ఒక 4 కుటుంబాల దాకా అప్పట్లోనే అన్నాడు.
వాళ్ళు చర్చికి వచ్చి ఎంతకాలం అయింది మీరు మార్చిన వాళ్ళు? ఏదో 5-6 నెలలు అయితే వచ్చేస్తారని ఇబ్బంది లేదు నీకు. మాకు ఒక 3 సంవత్సరాల టైం, మా దగ్గర ఒక పెట్టని 3 సంవత్సరాలు పెట్టు, ఆ తర్వాత చెప్పు నువ్వేమైనా. అన్న క్రైస్తవం అంటే జీవం కలిగిందన్న. మీరు అనుకున్నట్టుగా ఏదో మభ్య పెట్టి వస్తే నువ్వు ఆపో, నాకు కూడా వాక్యం చెప్తున్నావు అన్న. మళ్ళా దేవుని నామానికి మహిమ కలుగుడు గాక. ఒకవేళ వాళ్ళు అనినట్టు నిజంగానే మీ ఇళ్ళకి వచ్చి మీ ఆధార్ కార్డులు పోతాయి, మీ రేషన్ కార్డులు పోతాయి, మీకు బియ్యం ఇవ్వరు, మీ పిల్లలకు అమ్మఒడులు రావు, మొత్తం తీసేస్తారు, ఇదిగో మీకు ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి ఏవి రావు అని మిమ్మల్ని భయపెట్టి నిజంగా తీసేస్తే మీరు దేవుడి కోసం నిలబడతారా, వదిలేస్తారా? నాకు ఏనా వదిలేస్తావా, నిలబడతావా? అది ఇప్పుడు చెప్పడం కాదు, రేపు చూపించాలి మనం. తలే ఆ రోజులు వస్తే చూపిద్దాం. మనం వాటి కోసం వీటి కోసం ప్రభు నమ్ముకోలేదు కదా బిడ్డలారా. మనం రక్షించబడింది దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. మనం యేసై నమ్మాం, యేసు నమ్ముకున్నాం. ఆయన మన దేవుడని, మన పాపాల కోసం చనిపోయాడని, ఆయన చనిపోవడం ద్వారా మనకి రక్షణ కలిగిందని, ఆయన ఎప్పుడైతే మన కోసం చనిపోయాడో అప్పుడు మనకు పరలోకం సిద్ధపరిచాడని, యేసును నమ్ముకున్న వారు మన అంతరమే. ఇంకో మాట చెప్పమంటావా? ఫస్ట్ క్వశ్చన్ ఉందే, పాస్టర్ గారు ఈ అద్భుతాలు మనకు చేస్తాడా, మనలాంటి దరిద్రులు చేస్తాడా, మనలాంటి పాపులు చేస్తాడా, నాలాంటి దరిద్రుదాన్ని చేస్తాడా, నాలాంటి దరిద్రులు చేస్తాడా, నేను భక్తిపరుడు కాదు కదా అని నువ్వు మొదట అన్నావే. ఇప్పుడు దేవుడిది చెప్తున్నాడు, ఇంకెప్పుడు కూడా నీ నోట్లో నుంచి నేను పాపిని అనే మాట రాకూడదంటే యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా పాపి కాదు. ఎందుకంటే మనం క్రియల మూలంగా రక్షించబడాల. దేవుని మీద పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి, ఆయన మనల్ని ప్రేమించిన కృపను బట్టి మనం రక్షించబడ్డాం. విశ్వాసము కృప మనల్ని రక్షించింది అంతే తప్ప నీ ప్రార్థన, నీ భక్తి, నీ పవిత్రత, నీ నీతి రక్షించాల నిన్ను బిడ్డరా. ఆ తర్వాత ఇంకా బాగా వస్తుంది, మీకు ఇంకా అర్థమవుద్ది. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనో అతిశయపడ వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా భక్తిని బట్టే దేవుడు నాకు ఇది చేశాడు, నా భక్తిని బట్టే నాకు ఇలా జరిగిందని ఎవరు అతిశయపడడానికి వీలు లేకుండా దేవుడు మన విశ్వాసం ద్వారా ఆయన కృపచేత మనల్ని రక్షించుకొని ఈరోజు ఆయన సంఘంలో నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఆయన నీతిని మనకు బహుమానంగా ఇచ్చాడు. అనంత తల్ల ఏమి ఇచ్చాడు? ఆయన నీతిని మనకు బహుమానంగా ఇచ్చాడు. నువ్వు నీతి మంచు కాదక్క, నువ్వు నీతి మంచు వాళ్ళు కాదు, నువ్వు చెడ్డదానివే, నేను కూడా చెడ్డోడిని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, రే ఇశ్రాయేలు, ఊరికి నేను చెడ్డోడిని అనుకోబాకరా. నీ శరీరంలో పాప స్వభావం ఉంది, అందువల్ల నేను ఇబ్బంది పెడతా ఉంది. నీ స్వభావాన్ని బట్టి నువ్వు భక్తిపరుడు కాదు, నా భక్తిని, నా నీతిని నీ మీద పెడుతున్నాను కాబట్టి నువ్వు నీతిమంతుడివే. నా నీతిని నీకిచ్చా, నా భక్తిని నీకిచ్చా, నా జయాన్ని నీకిచ్చా. అందుకే బైబిల్ ఏమంటుందంటే, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు లోకమును జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి యోహాను పత్రికలో ఉన్నది మాట, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు లోకాన్నే. గుడిసేటోళ్ళందరికంటే పెద్ద గుడిసేడు ఎవరు చెప్పండి? యూతే. అవునా కాదన్నా? అమ్మాయి చుడు తిరిగేది ఎవరు? ముసలులా. కాలేజీల దగ్గర గోళ్ళ దగ్గర ఉండేది ఎవరు తెల్ల? తాతల కర్రలు పడుకొని ఖాళీ గోళ్ళ దగ్గర ఉంటారా? ఎవరు? బండ్ల మీద ఆడపాక ముందు పోతుంటే బండ్ల మీద కే అని అరస్తుంటారు చూడు. రోడ్లు ఎత్తి బండ్లు స్కిట్లు చేస్తా, ఏదేదో కామెంట్లు చేస్తా. ఒకసారి పాప వాళ్ళ కాలేజీ దగ్గర హదస్స కోసం నేను నిలబడుకో ఉన్నా. బయటకు వస్తా ఉన్నారు, ఒక్కొక్కరు ఆడపిల్ల అందరూ వచ్చేస్తున్నారు, పోతా ఉన్నారు రోడ్ల మీద. ఒక ఇద్దరు ముగ్గురు ఒక బగ్గి మీద ఎక్కి, అది అలది ఏంది అది? ఏం బైక్ తమ్ముడు అదే? ఒకడేమో పాతాళంలో ఉంటాడు, వెనక ఉండేవాడేమో పరలోకంలో ఉంటాడు. ఎద్దులాగా ఉంది బండి, బూమ్ బూమ్ అంటూ వచ్చాడు ముందు. ఆడకొచ్చి స్లో చేస్తా ఆడపిల్ల చూస్తా పోతున్నాడు. ఆ టీచరు వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం, రే ఎందుకు వచ్చాడు ఇక్కడికే అని అడిగింది కోపంగా. మా లవర్ కోసం వచ్చాడు మేడం అంటే చెప్తాపోతున్నాడు. చూసా, వాడు వచ్చాడు ధైర్యంగా చెప్తున్నా, నా లవర్ కోసం వచ్చాడు మేడం, మళ్ళీ అంటాను. మళ్ళా యూత్ గుడిసెట్ బెచ్చి. నిజం చెప్పాలండి, యవనస్తుల్లో ఆ కాలం పగ్గాలు వేయలేము, కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆ గుడిసెట్ బ్యాచ్నే ప్రభు అంటున్నాడు, మీరు లోకాన్ని జయించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవన కాలంలో లోకాన్ని జయించడం అనేది అంత ఆశామాషి కాదు చెల్ల. మన నీతిని బట్టి దేవుడు మనం చూడడం లేదమ్మా.
ఆయన కృప ద్వారా విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డాం కాబట్టి నా జయాన్ని మీకు ఇచ్చా, మీరు జయించారంతే. మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు. ఊరికి నేను పాపి, నేను ఏడవచ్చు, ఏడ్చి ప్రార్థన చేసుకోవచ్చు. కానీ మనం ఊరికి పాపలు అనకూడదు. ఆల్రెడీ మనల్ని దేవుడు పరలోకంలో కూర్చోబెట్టాడంట. మీరు ఆల్రెడీ పరలోకంలో కూర్చోని చెప్పాడు దేవుడు మనకి. యేసు రక్తంలో కడగబడ్డావంటే నీ స్టార్ తిరిగిపోయింది యేసు నామములో అంతే. ఆమె అని చెప్పు గట్టిగా. రేపు ప్రజలు నరకానికి ఎందుకు పోతారు తెలుసా? అయిపోయింది, ప్రార్థన చేస్తా. నరకానికి ప్రజలు ఎందుకు పోతారు తెలుసా? ఎందుకు పోతారు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు. ప్రజలు నరకానికి ఎందుకు పోతారు? పాపం చేసినందుకు కాతలే, పాపం చేసినందుకు కదా నరకానికి పోయేది. ఆ నరకము నుండి మనల్ని కాపాడగలిగిన యేసు రక్తాన్ని వద్దనుకున్నందుకు, ఆ నరకం నుంచి మనల్ని రక్షించగలిగిన రక్షకుడు యేసుని కాలదనుకున్నందుకు ఆ దేవుడు మాకొద్దు, ఆ రక్తం మాకొద్దని ఈరోజు క్యాస్ట్లు పేర్లు పెట్టి ఆ మాలమాదిగ దేవుడు మాకొద్దు, ఆ తక్కువ కులాల దేవుడు మాకొద్దు అన్నారే. ఇలా యేసును దూరం చేసుకున్నందుకే వాళ్ళు నరకానికి పోతారు. కానీ ఒకవేళ ఎంత ఘోర పాప అయినా యేసును సమీపించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడితే వాడు మరణము నుండి దాటి జీవంలో అడుగు పెడతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. మనం ఎవరమో తెలుసా తల్లే? మనం ఎవరమో తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటిన వాళ్ళం మనము. ఆమేన్ చెప్పు. ఇక్కడ ఒక్క పాపి కూడా లేదంటే విశ్వాసం మన నీతిమంతులుగా మార్చింది, కృప మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. అట్లాగని పాస్టర్ గారు ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది అంటే ఇక మనం ఇక దుమ్ము రేపేయచ్చా టీవీలో? ఇక మన నీతిమంతులమే కదా, ఇక మనం చెత్త రేపేయచ్చా పాపము? ఇంకా మా భార్యను మోసం చేసి ఇంకొక మనిషిని పెట్టుకోవచ్చా? మనం నీతిమంతులమే. నువ్వు చెప్పావు కదా, మన క్రియలను బట్టి కాదు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు కాబట్టి ఇక మనం ఏదైనా చేసేయచ్చా? ఆగు. అందుకే దేవుడు మనందరి కోసం ఏం చేశాడంటే పరలోకంలో బహుమతుల కార్యక్రమం పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ కార్యక్రమం? బహుమతుల కార్యక్రమం. ఈరోజు నెలకు 1 రోజు, నెలకు 2 రోజులు ఉపవాసం ఉంటారు కొంతమంది ఒక పూట ఉంటారు, వారం 1 రోజు ఉంటారు కొంతమంది. ఇలా తమ శరీరాన్ని చంపుకుంటున్నారు, శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు, బైబిల్ ఎక్కువ చదువుకుంటున్నారు, వేకువజాము ప్రార్థన చేస్తున్నారు, తమ శరీరాన్ని దేవుని కొరకు నలగొట్టుకుంటున్నారు, భక్తిలో లోతుకెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, లోక సంతోషం వదిలేసుకుంటున్నారు, లోకంతో సమయాన్ని గడపకుండా ప్రభుత్వం గడుపుతున్నారు. ఎక్కడ సువార్త అంటే అక్కడ పరిగెత్తి వెళుతున్నారు, ఆదివారం 3 సంఘాలు తిరుగుతున్నారు, ఇంకా దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉన్నారు, సంఘంలో ఏదైనా పని ఉంటే ముందు వస్తారు, సేవకుని ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమిస్తారు, నమ్మకమైన వ్యక్తులుగా సంఘంలో ఉంటారు. ఒక మాట చెప్పాలంటే మోషే అహరోనులాగా హూరులాగా నమ్మకస్తులుగా ఉన్నారు. అందరిలో కల్లా ఈ దేవుని బాగా ప్రేమించి కనబడుతున్నారు. ఇలా ఎందరో భూమి మీద భక్తి పందెంలో భక్తి పరుగులో ముందుకు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలా ఎవరైతే తమ సొంత శక్తి చేత, తమ సొంత ఆలోచనల చేత, తమ శరీరాలను అలగొట్టుకొని దేవుని కోసం భక్తిని చేస్తున్నారో వీళ్ళ ప్రయాస వృధా కాదు. రేపు దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళ ప్రయాస రేపు వృధా కాదు. మనందరి వెనక లైన్లో పెట్టి ముందు వాళ్ళకి ప్రైజ్ ఇస్తాడు అంతే. ఈ భూమి మీద నువ్వు ఎంత ఉన్నతమైన భక్తి చేస్తావో అందుకు తగిన బహుమతులు పొందుకుంటావు రేపు. మనలాంటి గుడిసెడి బ్యాచ్ ఉంటుంది, ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని యేసయ్య నా దేవుడు, నేను ఆయన కోసం బతకాల్సిందే అనుకుంటారు. ఇప్పుడు వాక్యం విన్నారు కదా, ఇక నేను పాపిని కాదు, నేను ఎందుకు పాపిని అవుతాను, నేను నీతిమంతుడిని. సైతాన్ నేను నీతిమంతుడిని. ఇక సైతాన్తో కూడా వ్యాజ్యం ఆడతారు, ఏదో ఒక సినిమా చూస్తారు, మళ్ళీ మనం నీతిమంతుడు అన్న పాస్టర్ గారేమో మనం సినిమా చూసి ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఎట్లా నీతిమంతుని అవుతాను నేను, ఏంది పాస్టర్ చెప్పే మాటలు, అప్పుడు ఏం చేయబోలే. నువ్వు ఒక పని చేయి, సినిమా చూడాలన్న ఆశనంత కాలం నువ్వు దేవుని నీతి నెరవేర్చలేవు. ఎప్పుడైతే నాకు సినిమా వద్దనుకుంటావో అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సినిమా చూడాలని ఆశ లేదు, కానీ నా శరీరం నన్ను లాగేస్తుందయ్యా, సహాయం చేయి తండ్రి, నిలబడటానికి సహాయం చేయి తండ్రి, తాగకూడదని ఉంది, తాగేస్తున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఎవరో నన్ను ఈడ్చుకెళ్ళిపోతున్నారు ప్రభువా అని ఓని ఏడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం కోసం దిగొస్తాడు యేసునామములో. ఆత్మ చేత శరీర క్రియలు చంపగలం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము చెయ్యాలి అన్న ఆశ నీకు లేకుండా నువ్వు ఎన్నిసార్లు ఏడవబడినా నువ్వు పోరాడేవాడివే కానీ ఓడిపోయిన వాడివి కాదు. అర్థమైన పాయింట్ మీకు? లాజిక్ అర్థం కాలే కదా. నీకు పాపం చేయాలని లేదు, కానీ నీ శరీరాన్ని ఈడ్చుకెళ్తా ఉంది 10సారి. నీకు లేదు చేయాలని, ప్రార్థన తక్కువైనందువల్ల, దేవునితో సహవాసం తక్కువడం వల్ల ఈడ్చుకెళ్ళిపోతున్నాడు.
చేస్తావు ఏడుస్తావు, చేస్తావు బాధపడతావు, చేస్తావు ఏడుస్తావు. దీని అర్థం ఏంటంటే నువ్వు ఓడిపోయినాడు కాదు, పోరాటంలోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాటంలో ఉన్న ప్రతి ఒక్కడు గెలిచినాడే. ఎప్పుడు దేవుడు బాధపడతాడంటే ఇక నాకు దేవుడు నా వల్ల కాదులేబ్బా, ఆ చర్చికి పోలేం, ఆ దేవుడిలో ఉండలేం కానీ అని హృదయపూర్వకంగా దేవుడిని పక్కన పెట్టేసి నువ్వు మన లోకంలోకి వెళ్తావే, అప్పుడు డేంజర్ నీకు. అప్పుడు డేంజర్ కలిగే ప్రమాదం ఉంది. అప్పటికే ఆయన వదలలే. జీవితాంతం మనుషులు చంపి బందిపోడు దొంగగా ఉన్న ఒక ఆయన లాస్ట్ టైంలో, తండ్రి నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఏడ్చిన ఒక్క ఏడుపు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు ఆయన. జీవితం అంతా పాపం చేసిన ఒక వ్యక్తి లాస్ట్లో పడిన పశ్చాత్తాపాన్ని బట్టి బాప్తిస్మం లేకుండానే పరలోకం వెళ్ళిపోయాడు. మన దేవుని పేరు ప్రేమ సంపన్నుడు, కరుణా సంపన్నుడు. ఆయన బిడ్డలు ఎవరిని నరకానికి పంపించడం ఆయనకి ఇష్టం లేదు. పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు నీ బిడ్డను ఒక 2 దెబ్బలు కొట్టుకొని దగ్గర తీసుకుంటావా, ఇసిరేస్తావు బయట. 2 దెబ్బలు కొడతావు కోపం వచ్చినప్పుడు. వాడు ఏడుస్తా ఉంటా పక్కన కూర్చొని. తల్లికి కొడుకంటే ఇష్టం, కొట్టేసింది. వాడు ఏడుస్తా ఉన్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు. 5 నిమిషాలు చూసింది, 10 నిమిషాలు చూసింది ఏడుస్తున్నాడు, అరగంట చూసి ఏడుస్తున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తా చెప్పండి, సావరా సావు అంటదే. దగ్గర తీసుకొని వాడికి చాకెట్ ఇష్టం అనుకో, చాకెట్ తెచ్చిచ్చి అటు కాదురా ఒరే డుంబు, అటు కాదురా డుంబు, నువ్వు చేస్తే ఎట్నానా కోపం వస్తున్నా మాకు పాపాకు అట్లాగా అని చాక్లెట్ ఇచ్చి మళ్ళీ దగ్గర తీసుకొని ఒళ్ళు తీసి సెర తెరుస్తుంది అమ్మ. అలాగే మనం పొరపాట్లు చేసినప్పుడు కొన్ని దెబ్బలు తగలవచ్చు, కానీ దేవుడు మనల్ని పూర్తిగా వదిలిపెట్టి నరకానికి అప్పగించడానికి మన దేవుడు కఠినుడు కాదు. ఆయన ప్రేమగల దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రేమగల దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందలే? అద్భుతాలు. మొదట మనకు చెప్పిన వాగ్దానం, నదులు మీ జీవితాల్లో పారజేస్తా, అరణ్యములోని నదులు పారజేస్తా, ఎండిన నేలల్లో త్రోవలు కలుగు చేస్తా, అడవుల్లో మీకోసం త్రోవ ఏర్పాటు చేస్తా అని చెప్పిన దేవుడు ఎవరి కోసం తెలుసా? అవన్నీ ఆ వాగ్దానాలన్నీ మన అందరి కోసమే. ఒక్క మాటనండి, చెల్ల పొరపాటు చేసావా, పడిపోయావా, నీకు పాపంలోనే ఉండాలని ఉందా, లేవాలని ఉందా? అది చెప్పు ముందు నాకు. నీకు లేవాలని ఉందనుకో, నువ్వు ఓడిపోలా, నువ్వు పోరాడుతున్నావు. శరీరం నీ లాక్కెళ్ళిందంతే, నువ్వు ఓడిపోలా, నువ్వు పోరాటంలో ఉన్నావు, పోరాడు. పడిపోయావా, తప్పు జరిగిందా, పరిగెత్తుకొని వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి, తండ్రి దగ్గరికి. అయ్యా నిలబడాలని ఉందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, ఈ శరీర తత్వం మీద నాకు జయం కావాలయ్యా, కళ్ళు నా చెడిపోతున్నాయి, కళ్ళు ఊరక చెడిపోతున్నాయి, నా కళ్ళ మీద నాకు జయమీ ప్రభువా, నా వల్ల కాదు కానీ నువ్వు ఇస్తే నేను నిలబడగలుగుతా. దేవునికి మహిమ కలుగునుగాక. నా శరీరాన్ని జయించడం నా వల్ల కావడంలే, నువ్వు హెల్ప్ చేస్తే నేను నిలబడతా, నీకోసం బతకాలని ఆశ నాకు ఈ లోకం వద్దు నాయనా అని హృదయపూర్వకంగా నువ్వు ఏడిస్తే, ఏడ్చిన మరుక్షణమే పసి బిడ్డలా కడిగేస్తాను నీ పాపానంతా. కొట్టగప్పట్లేస్తున్నాములో ప్రభువుకి మహిమ కలుగును గాక. నువ్వు అడిగిన మరుక్షణమే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన చేస్తాడంటే పవిత్రులుగా. ఇక నీలో పాపమే లేదన్నట్టుగా చూస్తాడు దేవుడు నిన్ను. నువ్వు కన్నీరు విడిచి క్షమాపణ అడిగితే. అమ్మా, శరీరంలో ఉన్నంతలే పొరపాటు జరుగుతాయి, అట్టని పొరపాటు చేయమని నేను చెప్పట్లేదు. ఒకవేళ పొరపాటు జరిగినా నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతురాలివే. యేసు రక్తమును బట్టి నీతిమంతుడివి, యేసయ్య యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడివి. అసలు మనం రక్షించబడిందే కృప ద్వారా, విశ్వాసం ద్వారా. అందుకే మనకు విశ్వాసం ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఏముండాలి? నేను తప్పు చేసినా నా ప్రభు దగ్గరికి వెళితే విత్-ఇన్ సెకండ్లో నా దేవుడు నన్ను కడిగేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. అంటే నేను చెయ్యాలని నా మనసులో లేదు. పొరపాటును ఒకవేళ పడితే నా ప్రభు నన్ను వదలడు. నేను ఆయన బిడ్డని, నన్ను ఎందుకు వదులుకుంటాడు? నా బిడ్డ నేను వదిలేనా ఆయన వదలటానికే? ఒక కూతురు తల్లిని బాధ పెట్టి తల్లిదండ్రులను బాధ పెట్టి ఒక అబ్బాయిని తీసుకెళ్ళిపోయింది. ఏనమ్మా, ఒక కూతురు తల్లిదండ్రుల మాట వినకుండా నచ్చినోడితో వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు చెప్పారు వద్దమ్మాయి అని, వినకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి మొదటి దినాల్లో అందరూ అడిగిన దాన్ని బట్టి కాస్త కోపంగా ఉన్నా కొన్ని రోజులకి మళ్ళీ ఆ కూతుర్ని చేర్చుకుంటారా, కాల్ చేస్తారా? ఏందమ్మా అటు చూస్తున్నారా? మీరు ఎట్ట చూస్తున్నారంటే, ఏమరా స్వామి ఇంకా ఆపవా, ఇంకా ఎందరం పోతావు తండ్రి, నేను స్టార్ట్ చేసి 55 నిమిషాలు అయింది, అందుకే ఒక 2 నిమిషాలు చెప్తా ఆపేద్దాం అనుకుంటున్నాను. తెల్ల ఆపేస్తా. కూతురు వెళ్ళిపోయినా కొంతకాలానికి మళ్ళీ ప్రేమ కలిగి బిడ్డలు చేర్చుకుంటారు. కొడుకు తాగుబోతాయి, దొంగతనాలు చేసి ఊర్లో ఉండే వాళ్ళందరూ బస్టు మాటలు తిడుతున్నా తండ్రి కానీ తల్లి కానీ లోపల నా బిడ్డ మారితే ఎంత బాగుంటుందని కోరుకుంటారు.
వాడు దొంగ అయినా కూడా తల్లికి వాడి మీద ప్రేమ, వాడు నరహంతకుడైనా కూడా వాడి మీద తల్లికి ప్రేమ. మా అబ్బాయి మారాలని ప్రార్థన చేయడానికి ఎంతమంది తల్లిదండ్రులు చెప్తారు తెలిసి మేము సభలకు పోతే, మా అబ్బాయి కోసం చేయయ్యా, ఆమె వయసు 90, వాళ్ళ కొడుకు 70 అంటే ఆల్రెడీ కర్ర పట్టుకు వచ్చుంటాడు. కర్ర పట్టిన కొడుకు కోసం ముసలి రేపు ముసలి ప్రార్థన చేయమంటుంది. చూసారా, 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముసలిది 70 సంవత్సరాల వయసు ఉన్న తన కొడుకు కోసం ప్రార్థన చేయమని కోరుకుంటుంది. తల్లికే ఇంత ప్రేమ ఉంటే మీ మీద దేవుడికి ప్రేమ ఉండదా? చిన్న పొరపాట్లు చేశారని, జారిపోయారని వదిలేస్తాడా? ఒక్క మాట చెప్తున్నాను, మనము పాపులమి కాదు. మన పాపం కలువరి సిలువలో పూర్తిగా కొట్టివేయబడింది. మన అపరాధాల చేత, మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్యతో కూడా మనల్ని మన దేవుడు బ్రతికించాడు. ఇక మనం పాపంగా బానిసలం కాదు. శరీరంలో శరీర నియమం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి తొట్టుపడచ్చేమో, కానీ అది కూడా పాపం చేయాలని కాదు. పరిస్థితులను బట్టి, ప్రార్థన లేకపోవడాన్ని బట్టి కాస్త బలహీన పడినప్పుడు జారిపోవచ్చేమో. ఒకవేళ జారిపోయినా దిగులు పడద్దు, పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వెళ్ళు, సహాయం అడుగు, పరిశుద్ధాత్మని సహాయం అడుగు, సహాయం చేస్తాడు. పూర్తిగా దాని మీద నీకు జయమిస్తాడు. సినిమాలు కనబడితే వాంతుచలు చేస్తాడు. ఏదైతే నువ్వు ఇంతకుముందు ప్రేమించావో అదంటే నీకు అసహ్యం చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనం నిలబెడతాడు. లాస్ట్గా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరిలో కూడా పాపి లేడు. మనందరం భక్తి పరులమి, పరిశుద్ధులమి, దేవుని బిడ్డలమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి అన్న బైబిల్లో చాలాసార్లు నేను పరిశుద్ధున్నై ఉండులాగానే మీరు కూడా పరిశుద్ధులై ఉండనని చెప్పింది కదా, మరి దాని గురించి అట్ట ఇప్పుడు అదే నేను చెప్పేది కూడా అదే. కొన్ని ఆజ్ఞలు మనం మోయలేని ఆజ్ఞలు రాశాడు బైబిల్లో దేవుడు. మనం మొయ్యలేమనే దేవుడు మోసాడు. ఆయన మోసి మళ్ళీ మీరు మొయ్యొద్దు, నేను మోసేశాను కదా, నా మీద విశ్వాసం సాగిపోండి, నా జయము మీ జయం అంతే. ఇప్పుడు మనం చెప్పా మీకు క్రికెట్ టీము, మన టీం గెలిచింది. ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, క్రికెట్ గురించి చెప్పి విన్నావు కదా. వాడు పాకిస్తాన్ ఇండియా ఆడారు. పాకిస్తాన్ 300 కొట్టింది. 300 ఒకడు కొట్టాలా, ముగ్గురు వచ్చి మొత్తం కొట్టి వెళ్ళిపోయారు. ముగ్గురు బ్యాట్స్మెన్లు దిగి మొత్తం కొట్టి వెళ్ళిపోయారు. ఇంకా 7 మంది దిగల ఆటలో. ఇప్పుడు గెలిచింది ఆ ముగ్గురేనా? 7 మంది గెలిచారా? 7 మంది గెలిచారా? ముగ్గురే గెలిచారా? అందరూ గెలిచినట్టే. వాళ్ళ 11 మంది గెలిస్తే దేశం మొత్తం గెలిచి ఫీల్ అయిపోతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాకిస్తాన్ మీద మనం ఎప్పుడు ఓడిపోవాలా? మనమే ఇండియా 1/11 వికెట్స్, ఇండియా 1/10 వికెట్స్ అని చెప్తుంటారు. ఏంది వాళ్ళ 11 మంది గెలిచి మనం కూడా గెలిచినట్టేనా? మనం గెలిచినట్టేనా? గెలిచాం. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ దేశం మీద గెలిచినట్టే లెక్క. అలాగే మన కెప్టెన్, మన నాయకుడు యేసయ్య ఆల్రెడీ స్కోర్ కొట్టి ఫినిష్ చేశాడంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన టీం ఎప్పుడో గెలిచేసింది, మనం మళ్ళీ బ్యాటింగ్ చేయబోలే. ఇంకా నేను బ్యాటింగ్ చేస్తేనే గెలిచినట్టు అనకూడదు. మనకి బ్యాటింగ్ రాలా, మనం ఇంకా దిగకముందే గెలిచేశారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించాడు లోకాన్ని. ఆయన జయ జీవితం చేసి జయించాడు. ఆయన టీంలో సభ్యులమైన మనం అందరమి, క్రైస్తవులందరూ జయించిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న పొరపాట్లు, ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని అలవాటు చెడలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు కానీ నీకు కానీ ఉన్నాయా, ఇవి మనకి పరలోకంలో బహుమతులు లేకుండా చేస్తాయి. చెప్పండి, ఏం లేకుండా చేస్తాయి? బహుమతులు లేకుండా చేస్తాయి. పరలోకంలో ఘనత లేకుండా చేస్తాయి. ఏదో నామకే వాస్తే నలుగురిలో గుంపులో గ్లోరీ, నలుగురిలో నతానియేలు. మన క్రైస్తవ ప్రకారం, వాళ్ళ ప్రకారం అయితే నలుగురిలో నారయ్య. ఏం చేద్దాంలే. కాబట్టి గుంపులో కలిసిపోతాం, అంత బహుమతులే ఉండవు. కానీ నరకానికి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు తన బిడ్డల నరకాన్ని పంపించడు. మనందరం జయించిన వాళ్ళమి. శక్తి ఉంటే, దమ్ము ఉంటే మంచి భక్తి చేసి బహుమతులు గెలుచుకోండి దేవుడి దగ్గర. రేపు బహుమతులు గెలుచుకోండి ప్రభు దగ్గర. అంతేగాని నరకం బావక్క, నువ్వు పొరపాట్లు చేస్తున్నావే, వాటిల్లోంచి బయటపడాలని దేవుని సహాయం కోరుకో. నీ సహాయం చేస్తాడు ఆయన. పడిపోయావా, కృంగిపోవద్దు. నన్ను దేవుడు పట్టించుకోడు, నేను ఇన్ని వారాల మంది రాలేదు, అసలు దేవుడు నన్ను పట్టించుకోడు, అందుకే నా బతికి టైం అనుకోపగతలే. విశ్వాసం ఉండాలి. నా దేవుడు నా మీద ప్రేమ గలవాడు. ఒక వ్యభిచారి కుమార్తెను కూడా తల్లి క్షమిస్తుంది. ఒక నరహంతకుడు కుమారుని కూడా తల్లిదండ్రులు మారాలని కోరుకుంటున్నారు. నన్ను నా దేవుడు ఎందుకు కోరుకోడు? నా మీద ప్రేమ కలిగి ఆయన ప్రాణం పెట్టింది. ప్రాణం పెట్టి కొన్న నన్ను నా ప్రభు వదులుతాడా? నేను నా దేవునికి ముద్దు బిడ్డని, నేను ఆయన కోసం నిలబడతా. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నీతిమంతులు 7 మారులు పడినా మరలా తిరిగి లేస్తారు. వేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా. పడిన చోట ఉండదు, లేతలే, లేచి సాగిపో.
మనందరం పరిశుద్ధులవి, మనందరి నీతిమంతులవి. మనందరి జీవితాల్లో దేవుడు నూతన క్రియ ప్రారంభించబోతున్నాడు యేసు నామములో. మీ వ్యాపారాలు దీవించబడును గాక, మీ ఉద్యోగాలు దీవించబడును గాక, మీ చేతి పనులు దీవించబడును గాక. దీవించబడును గాకేనా? దీవించబడతాయా? నదులు పారతాయి నీ కుటుంబంలో యేసు నామములో. నీ ఎడారిగా అరణ్యంగా ఉన్న నీ బ్రతుకులో త్రోవలు కలుగు చేసి, నదులను పారజేసి నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయనకి నీ నుంచి కావాల్సింది ఒక్కటే, ఏంటదే? చేస్తాడు అన్న విశ్వాసం. నా దేవుడు ఉన్నాడన్న విశ్వాసం, నేను నా దేవుడి బిడ్డనన్న విశ్వాసం. కూతురులాగా అడుగుతలే దేవుడిని, నువ్వు కూతురులాగా అడుగు. ప్రభువా నేను పాపిని చాలు, ఒక్క నిమిషం చాలు, అది అయిపోయింది, ఇంకా వదిలేదాను. ఇంకా ప్రభు నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, అయినా నీ బిడ్డనే, నేను ఎమ్మెల్యే కొడుకుని, ఎంపీ కొడుకుని, ప్రధానమంత్రి కొడుకుని. ప్రధానమంత్రి కొడుకు పాపాలు చేయరా? చేస్తారా? చేయరా? అంటే నేను పాపం చేయమని చెప్పట్లా, మీకు చేయిస్తారు. చేసినంత మాత్రాన ప్రధానమంత్రి కొడుకు హోదా పోద్దా ఉంటుందనా? తుమ్మినే బోల్ క్యా కత్తి తెలుగు, తుమ్మినే బోల్ తెలుగు, హిందీ మే మహారాష్ట్ర హై. ఏందో నేనేమన్నా నాకే అర్థం కాల, నేను తెలుగే చెప్తాను మీకు. ప్రధానమంత్రి కొడుకు పాపం చేస్తే ప్రధానమంత్రి కొడుకు కాకుండా పోతాడా? తప్పులు చేసినంత మాత్రాన మన దేవుడు మనల్ని వదలడు. ఆయన మనల్ని పట్టుకుందే పరలోకం తీసుకెళ్ళేదాకా, మన మధ్యలో వదిలేయాలని కాదు. నీ అంతట నువ్వే దేవుడు వద్దని వదిలేస్తే తప్ప ఆయన నీ చెయ్యి వదలడు యేసు నామములో. నాకు యేసయ్య వద్దు అని నువ్వు అనుకుంటే తప్ప ఆయన నిన్ను వదలడు, నరకానికి పోనివ్వడు. అట్లాగని పాపంలో ఉండడం ట్రై చేయొద్దు. ఉండడానికి లే. పడ్డావా? చిన్న చిన్న పొరపాటు ఉన్నాయా? రాంగ్ కాల్స్ మాట్లాడుతున్నావా? సినిమాలు చూస్తున్నావా? చాలు, ఇంకా లేచి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి, యేసు రక్తంలో యేసయ్య శరీరంలో చేతులు వేయాలి. ఇప్పుడు నువ్వు ఈ నెల తీసుకోనిలే సార్, వచ్చే నెల తీసుకోండి, అంత క్షమాపణ అడిగితే అయిపోతుంది ఇక్కడ పని. యేసయ్య జ్ఞాపకం చేస్తానని పెట్టింది అది బల్ల. ఈసారి మీకు ఫ్రీగా చెప్తాను నేను. శాపం వచ్చేస్తుంది, కింద పడి దొల్లాడతాం, చచ్చిపోతారు అందరూ. బైబిల్ రాయబడింది కదా సార్ అట్లాగా. మరి ఎంతమంది చచ్చిపోయి చూపిండి. 13 సంవత్సరాలు మన 13 సంవత్సరాలు అయింది మన సంఘం పెట్టి ఇక్కడ, అవునా కదా? ఈ 13 సంవత్సరాలుగా బల్లిస్తున్నాం మనం. మన సంఘంలో ఎవరు చచ్చిపోయారు బల్ల దీని చెప్పండి. బైబిల్ ఏముంది? అనారోగ్యం వచ్చేస్తుంది, బాధలు వచ్చేస్తాయి, కొంతమంది చనిపోయారని చెప్పాడు. బిడ్డలారా, మనుషులను చంపేదానికి మన శరీరం దేవుడు దాన్ని పెట్టలేదు. జాగ్రత్త పడతామని హెచ్చరిక చేస్తాడు అంతే, చంపడానికి కాదు. అట్లాగని పాపంలో ఉండి కాదు. వద్దు ప్రభువా నన్ను క్షమించు, నేను ఉండను అని మాటే. నాకు శక్తిని ప్రభు అని అడుగు, ఇస్తాడు. నువ్వు చేతులు ఎక్కడ పరిశుద్ధపరచబడతావు. కాబట్టి నేను ముగించిపోతున్నాను. లాస్ట్ మాట ఏంటంటే, ఈ సమయంలో ఇక్కడ ఎంతమంది ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న బిడ్డలో ఎవరైనా ఒకవేళ పాపిష్టి ఆలోచనలతో, దేవుని చిత్తం కాని కార్యక్రమాలతో వచ్చినుంటే, అమ్మా నువ్వు భయపడొద్దు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను పాపిని అనుకోవద్దు, నువ్వు ఆయన బిడ్డవి, ఆయన కూతురువి, ఆయన కొడుకువి. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన అందరివి ప్రభుతో ఏడవండి, ప్రభు దగ్గర ఏడవండి, చెప్పుకోండి, మౌనంగా చెప్పుకోండి. కన్నీళ్ళు గారాలా, మాటలు దేవుడు వినాలి. క్షమాపణ అడిగి సంతోషంగా వచ్చి దేవుని బలలో చేతులి. ఆయన నిన్ను పోగొట్టుకోవడానికి పిలవాలా, నిన్ను పోగొట్టుకోడు. ఆయన నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ప్రేమగల తండ్రి, జాలిగల దేవుడు. ఆయనకి కావాల్సింది మనలో ఉన్న విశ్వాసం. నమ్మండి. ఈ సంవత్సరం దేవుడు మీ జీవితాల్లో నూతన క్రియలు చేయబోతున్నాడు యేసు నామములో. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.